ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలపై చర్చించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు బృందం సింగపూర్లో పర్యటిస్తోంది. సింగపూర్ ప్రభుత్వంతో చంద్రబాబు బృందం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. సిఆర్డీఏ అభివృద్ధి రాజధాని బృహత్తర ప్రణాళికపై సమావేశంలో చర్చించారు. రాజధాని మొదటి దశ నమూనా రూపొందించిన సింగపూర్ ప్రభుత్వం తొలి కాపీని చంద్రబాబుకి అందజేసింది. దీనికి సంబంధించి కొన్ని మార్పులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఏపీ నూతన రాజధాని నిర్మాణ పనులను చేపడుతున్న సింగపూర్ ప్రభుత్వంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఏపీ నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో చంద్రబాబు బృందం చర్చలు జరిపింది. సింగపూర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ప్రతినిధులు మాస్టర్ ప్రణాళికను ప్రెజెంటేషన్లోని అంశాలపై మార్పులు చేర్పులు చేయాలని బాబు తెలిపారు. రాజధాని ప్రణాళికలో స్వల్ప మార్పులు చేయాలని సీఎం సూచించారు. రాజధాని ప్రధాన ప్రాంతాన్ని మిగతా నగరాలతో కలుపుతూ రహదారులు నిర్మించాలని చంద్రబాబు సూచించారు. ఈ మార్పులతో మరోసారి ప్రణాళిక రూపొందించనున్నట్లు సింగపూర్ బృందం తెలిపింది. నూతన ప్రణాళికపై 4 లేదా 6 వారాల్లో మరోమారు సమావేశం కానున్నారు. చంద్రబాబు నాయుడు బృందంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి టక్కర్, సీఎం ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర, పరిశ్రమల శాఖ కార్యదర్శి శంషేర్ సింగ్ రావత్, పురపాలక శాఖ కార్యదర్శి గిరిధర్, సిఆర్డీఏ సీఈఓ శ్రీకాంత్ ఉన్నారు. కాగా తొలి రోజు పర్యటనలో సీఎం సింగపూర్ మంత్రి షణ్ముగం, రాయబారి పిల్తైతో అల్పాహార విందులో పాల్గొన్నారు. సింగపూర్ పారిశ్రామిక మంత్రి ఈశ్వరంతో చంద్రబాబు భేటీ అయ్యారు. రెండో రోజు పర్యటనలో సింగపూర్ సీనియర్ మంత్రి గోచోక్ టంగ్ తో సమావేశమవుతారు. అనంతరం బిషన్ పార్క్ ను సందర్శించడంతో పాటు సమీకృత రవాణా కేంద్రం గల టోపయో సందర్శిస్తారు. సింగపూర్ టౌన్షిప్ ను సందర్శించడంతో పాటు అక్కడ గల వాణిజ్య పౌర సముదాయాలను పరిశీలిస్తారు. సాయంత్రం చాంఘై విమానాశ్రయం నుంచి బయలుదేరి అదే రోజు రాత్రికి చంద్రబాబు హైదరాబాద్ చేరుకుంటారు. ఇదే అంశంపై ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి గారు, అదేవిధంగా లోక్సత్తా జాతీయ నాయకులు కటారి శ్రీనివాస్ గారు, ఇక టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు, టీడీపీ నుంచి రాజారాం యాదవ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ముందుగా తులసిరెడ్డి గారు చెప్పండి, ఈరోజు సింగపూర్కి ధీటుగా రాజధాని రాబోతుంది. దీనికి సంబంధించి తొలి కాపీని కూడా చంద్రబాబు గారు తీసుకున్నారు. దానికి సంబంధించి కొన్ని సజెషన్స్ కూడా చెప్పారు. ఎలా ఉంది ఈ మాస్టర్ ప్లాన్ చూస్తూ ఉంటే? చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్ మేనియా అనే ఒక జబ్బన్న బట్టి ఉండాలా, లేకుంటే ఒక విశ్వ క్యాపిటల్ అనే సాకుతో ఒక సింగపూర్ కంపెనీతో రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్న, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. దీంట్లో మాస్టర్ ప్లాన్ ఫేజ్ 1 తయారు చేశారంట. దానికి ఏమైనా సింగపూర్ వాళ్ళ ఒక మాస్టర్ ప్లాన్ వచ్చేసి కూర్చొని చర్చించడానికి దానికేం ఒక ఫ్లైట్ వేసుకొని సింగపూర్కి పోయి కూర్చోవాలి బృందం మొత్తం. తర్వాత మనము భారతదేశము మన శాస్త్రవేత్తలు కానీ మన సాంకేతిక నిపుణులు కానీ ఈవెన్ అంగారక గ్రహం మీదకి ఉపగ్రహాలను పంపించే పరిస్థితిలో మనముంటే దానికి ఒక రాజధానికి మాస్టర్ ప్లాన్ తయారు చేసే దానికోసం సింగపూర్ కంపెనీ కావాలన్నా, మన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతమైనటువంటి ఎయిర్పోర్ట్లు, బిల్డింగ్స్ మన వాళ్ళు వచ్చేసి ప్రపంచానికి అందిస్తున్నారు. మన వాళ్ళు అక్కడ మాస్టర్ ప్లానే కాదు ఆల్మోస్ట్ కట్టేస్తున్నారు వచ్చేసి. ఆ పరిస్థితుల్లో ఏదో వచ్చేసి ఇక్కడ సాంకేతిక నిపుణులు లేనట్టు మాస్టర్ ప్లాన్ తయారు చేసే దానికోసం భారతదేశం వచ్చేసి గుడ్డుపోయినట్టు దాన్ని పదే పదే పోని సింగపూర్ వాళ్ళకి ఇచ్చాం. దానికి మాస్టర్ ప్లాన్ తయారు చేసే కోసం ఈయన ఆడికి పోవాలన్నా, వాళ్ళ ఈడికి వచ్చి ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చే దానికోసం మళ్ళీ దాంట్లో ఈయన సూచనలు ఇచ్చాయంట. ఆ సూచనలు ఇచ్చే దానికోసం సింగపూర్ పోవాలన్నా ఏమిటది అర్థమే కావడం లేదు. భారతదేశ పరువును, ఆంధ్రప్రదేశ్ పరువును తీస్తున్నాడు వచ్చేసేసి పదే పదే సింగపూర్లో వచ్చేసి మన వాళ్ళు సింగపూరే కాదు ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు షైన్ అవుతున్నారు. కాబట్టి ఇది కేవలము పోనీ విశ్వనగరం. ఏంటి విశ్వనగరం అంటే ఇప్పుడు రాజధానిలో ఇప్పుడు కేరళ రాజధాని త్రివేంద్రము అంటే కేరళకి ఏం విలువ లేకుండా పోయిందా? అది విశ్వనగరం కానంత మాత్రాన త్రివేంద్రం విశ్వనగరం కానంత
కేరళ యొక్క రాష్ట్రం పేరు వచ్చేసి బలహీనపడిందా? గుజరాత్ కూడా అలానే ఉంటుంది. గుజరాత్ గాంధీనగర్. కాబట్టి ఏంది విశ్వనగరం అంటే? అది ఒక బూచి చూపి ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే వ్యవహారం తప్ప దీంట్లో ఇంకేం లేదు. వచ్చేసి ఒక విధంగా వచ్చేసి ఆంధ్రుల భారతదేశం యొక్క పరువు తీస్తున్నాడు పదే పదే సింగపూర్కి పోవడము. కానీ ఏమన్నా దానికి మాస్టర్ ప్లాన్ చేసినందుకు 4 కావాలన్నా, అది ఫేజ్ 1. మన వాళ్ళు కూర్చుంటే ఒక వారం రోజుల లోపల మన కేంద్ర ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ వాళ్ళు కానీ మన వాళ్ళు కానీ ఒక వారం రోజులు కూర్చుంటే ఎల్ఎన్టీ వాళ్ళు కానీ లేకుంటే ఇంకొక జిఎంఆర్ కానీ ఒక వారంలో వేసేస్తారు, పోయి అడవి కూర్చొని వేసేసి. దానికి ఏదో పెద్ద ఇది మైసభ నిర్మిస్తున్నట్టు విచిత్రంగా ఉంది. నాకు అర్థమే కావడం లేదు. రాజారాం గారు, మా తులసిరెడ్డి గారు చాలా మంచి వక్త, సీనియర్ నాయకులు. అయితే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది, ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో అంటే తులసిరెడ్డి గారు చెప్పింది మన దగ్గర నిపుణులు లేరా ఆ మాత్రం మాస్టర్ ప్లాన్కి? అమెరికాలో కూడా అనేక నగరాలు కానీ అనేక వంతెనలు కట్టిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇంజనీర్లు మన రాష్ట్రానికి ఉన్నారు. నేను ఏమంటున్నానంటే సింగపూరు వాళ్ళ సహకారం తీసుకోవడం ద్వారా మన ఆంధ్ర ప్రజలను లేకపోతే ఇండియా ప్రజలను అవమానించినట్లు శాస్త్రవేత్తల్ని ఇక్కడ నిపుణతని లేదని కాదు. ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అద్భుతమైనటువంటి హైదరాబాద్ నగరాన్ని ఇక్కడ వాళ్ళు వదిలేసిపోయిన తర్వాత అక్కడ కూడా అదే హైదరాబాదు నగరాన్ని నిర్మాణంలో క్రియాశీలక పాత్ర వహించి హైటెక్ సిటీ లాంటి కానీ లేకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటి కానీ ఒక హైదరాబాద్కి వన్నీ తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు వారి అనుభవంతో ఆంధ్ర ప్రాంతాన్ని కూడా ఏదైతే తను నమ్మి ప్రజలు గెలిపించిందో అట్లాంటి ప్రజల కోసం ఒక మంచి నగరాన్ని కృష్ణానది పరివాహక ప్రాంతంలో విజయవాడ నుంచి ఇటు అమరావతి వరకు ఒక అద్భుతమైనటువంటి కేప్ టౌన్ లాంటి ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మాణం చేయడం కోసం ఆయన మొత్తం నిరంతరంగా ప్రయత్నం చేస్తున్న క్రమంలో కానీ రాజారాం గారు మీరు కేప్ టౌన్ అని అన్నారు. దానికి నేను చెప్తా, కేప్ టౌన్ దాటితే అక్కడ ఎవరికి కూడా రక్షణ లేదు. ఈవెన్ కేప్ టౌన్ లోనే రాత్రి 8-9 దాటితే ఎవరు వచ్చి మనల్ని పొడి చేస్తారో కూడా తెలియదు. దానికి మనం కోడిగుడ్డి మీద ఈక తీసినట్టుగా పెద్దదాన్ని మనం విమర్శ కోసమే చర్చ కాకుండా అక్కడ వారి ప్రయత్నం ఎట్లా చేస్తూ ఉన్నారు, అక్కడ సింగపూర్ నగర నిర్మాణంతో పాటు అక్కడ ఉన్నటువంటి పెట్టుబడులను ఇక్కడ తీసుకురావడము, ఆకర్షించడము, తద్వారా అక్కడ మంచి నగరాన్ని నిర్మాణం చేసి 1000 సంవత్సరాలకు సరిపడా అక్కడ ప్రజలకి ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మాణం చేయడం ద్వారా. ఎందుకంటే ఇలా హైదరాబాద్కి ఇలా మిగులు రెవెన్యూ ఉందంటే, తెలంగాణకి మిగులు రెవెన్యూ ఉందంటే హైదరాబాద్ లాంటి నగరం నిర్మాణం జరగడం ఒక మంచి ఇది. కాబట్టి అట్లాంటి ఒక మంచి నగరాన్ని నిర్మాణం చేయాలని ఒక సదుద్దేశంతో వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి మిగతా పక్షాలన్నీ కూడా సహకరించాల్సిన అవసరం ఉన్నది. అట్లా సహకరించినప్పుడే ఆంధ్ర ప్రాంతము ఒక మంచి రాష్ట్రంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎవరు ఏమన్నా ఎవరు ఏ రకంగా విమర్శించినా ఆంధ్రప్రదేశ్ని లేదా ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఒక అద్భుతమైన రాజధానిగా నిర్మాణం చేసి ఈ దేశంలోనే ఒక బ్రహ్మాండమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నదంటూ అటువంటి అతిశక్తి లేదు. సుధాకర్ రెడ్డి గారు, రాజారాం గారు చెప్తున్నారు 1000 ఏళ్ల కోసం ఇప్పుడే ఒక నగరాన్ని అక్కడ ఏర్పాటు చేయాలన్నదే చంద్రబాబు నాయుడు గారి సదుద్దేశము. దానికి అనుగుణంగానే ఈరోజు సింగపూర్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని. ఈరోజు హైదరాబాద్ మనం చూస్తున్నాము. దాదాపు 450 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరం అప్పుడే 450 ఏళ్ల నాడే ఇంత నగరం డెవలప్ అయిందా? ఐస్తే గారు, ఏ పట్టణమైనా ఏ నగరమైనా ఒక్క రోజులో జరిగేది కాదు. ఇది క్రమక్రమంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. అంటే విస్తరించాలన్నా కూడా క్రమక్రమంగా విస్తరిస్తూ ఉంటుంది. ఇలా చంద్రబాబు నాయుడు మా రాజారాం కూడా అదే చెప్తాడు, హైదరాబాదును మార్గదర్శకంగా తీసుకొని అక్కడ చేస్తాడు అనేటువంటిది. ఈ హైదరాబాదు 400 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి హైదరాబాదు నగరం. ఇక్కడ ఏంటంటే విశాలమైనటువంటి ఒక భూమి దొరకటం వల్ల, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలంగా ఉండటం వల్ల దాన్ని ఆధారంగా చేసుకొని హైదరాబాదు విస్తరించడం అనేటువంటిది ఆయన ఒక పార్ట్. ఇక్కడ ఇదే మొత్తం హైదరాబాద్ను అంతా నేనే చేస్తా అనేటువంటి ఒక మాట మాత్రం వాస్తవం కాదు. కాబట్టి ఆ విధంగా అక్కడ కూడా చేస్తామనేటువంటిది మాత్రం చాలా హాస్యాస్పదమైనటువంటి ఒక విషయం. ఇంకా మీరు తెలుసు, గుంటూరు, విజయవాడ, కృష్ణా డిస్టిక్ రెండు ఎటువంటి అంటే వ్యవసాయానికి ప్రాధాన్యత ఉన్నటువంటి ఒక జిల్లాలు. ఈ జిల్లాలలో నాకు ఎందుకొరకంటే అనుభవం, మా దగ్గర హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో పొద్దుటూరు ఉంటుంది మేడం. ఆ పొద్దుటూరులో ఎటువంటి ఏమి పండనటువంటి యొక్క భూమిలో వాళ్ళు గుంటూరు నుంచి వచ్చినటువంటి యొక్క రైతులు ఎంతో బ్రహ్మాండంగా అభివృద్ధి పరిచి వాళ్ళ వ్యవసాయంగా ఎంతో రాణించినటువంటి యొక్క ప్రాంతం.
కాబట్టి అటువంటి మెలకువలు తెలిసినటువంటి ఒక రైతాంగం ఉన్నటువంటి ఒక ప్రాంతంలో రైతాంగానికి సంబంధించిన అభివృద్ధి పరిస్థితి అందరూ కూడా హర్షించేటువంటి అవకాశం ఉంటుంది తప్ప కేవలం పట్టణాన్ని పట్టుకొని నేను ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి రీతిగా విశ్వనగరం రూపకల్పన చేస్తా అనేటువంటి ఒక మాట మాత్రం ఇది ఎవరు కూడా హర్షిస్తలేరు. ఇప్పటికైనా వారు గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క విజన్ ఉన్నమాట వాస్తవం. ఎందుకొరకంటే సింగపూర్ చుట్టంతా కూడా సముద్రం ఉన్నది కాబట్టి, ఇక్కడ కూడా సముద్ర పరిసర ప్రాంతం ఎక్కువగా పరివాహక ప్రాంతం ఉన్నది కాబట్టి దాన్ని రోల్ మోడల్గా తీసుకొని ఏదో చేస్తామనేటువంటి ఒక మాట ఉండొచ్చు, దాన్ని కాదంటలేరు ఎవరు కూడా. కానీ ఆ విషయాన్ని అంత మాత్రాన మొత్తం అంతా కూడా స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పోయి 4-5 పర్యాయాలు సింగపూర్లో చూసి వచ్చి ఇంతకు ముందు ఒకసారి జరిగిన చర్చలోనే తులసిరెడ్డి గారే చెప్పారు అనుకుంటా, సింగపూర్ దాటితే ఒక బిందె మంచినీళ్లు కావాలనంటే దాదాపు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి. అదే అందుకొరకే అది ఒక వ్యాపార కేంద్రంగానే ఉన్నది తప్ప ఇతరత్ర ఏ రంగంలో కూడా అభివృద్ధి చెందినటువంటి ఒక ప్రాంతం కాదు. ఇక్కడ ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడ సరుకులన్నీ కూడా కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మన రాష్ట్రం అటువంటిది కాదు కదమ్మా. ఇది వ్యవసాయానికి ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక ప్రాంతం ఇది. అందులో మోరోవర్ విశాఖపట్నం నుంచి చూస్తే అనంతపురం వరకు కూడా ఈ 4 జిల్లాలు రాయలసీమ జిల్లాలు ఎటువంటి జిల్లాలంటే కరువు కాటకాలతో ఉన్నటువంటి ఒక జిల్లాలు. ఆ జిల్లాలను ఎట్లా అభివృద్ధి పరచాలనేటువంటి దాని మీద దాన్ని కేంద్రీకరణ చేయాలి తప్ప నువ్వు కేవలం ఒక గుంటూరులో ఉండేటువంటి ఒక పట్టణాన్ని ఒక గ్రామాన్ని తీసుకొని ఇవాళ విశ్వనగరంగా రూపకల్పన చేయడానికి అన్ని శక్తియుక్తులన్నీ కూడా దాని మీద ధరవత్తు చేస్తే నీకున్న టర్మ్ 5 సంవత్సరాలు మేడం. 5 సంవత్సరాల్లో ప్రజలందరితోటి మన్నన పొందేటువంటి ఒక పథకాలు పెట్టి అందరూ ప్రజలు హర్షించేటట్టుగా ఉంటే అందరం ఇది ప్రజాస్వామ్యం. ఇష్టం వచ్చినట్టుగా రాజరిక పరిపాలన కాదు, నీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తానికి. కాబట్టి అందుకొరకే ప్రజాస్వామ్యములో ప్రజలతోటి ఆమోదం పొందేటువంటి ఒక పథకాలు ఉంటే అందరు కూడా హర్షిస్తూ అంటారు. ఒకవైపేమో ప్రధానమంత్రి గారేమో మన దేశీయ భావాన్ని పెంపొందించేటట్టుగా ఉండాలంటే నువ్వేమో తీసుకుపోయి సింగపూర్కు దత్తత చేయబడుతుంది. కాబట్టి ఈ రకమైన 2 వైరుధ్యంగా ఉంటుంది. కాబట్టి ఇటు కేంద్ర ప్రభుత్వానికి సానుకూలంగా ఉండేటువంటి రీతిగా ఉండలేదు, మరి ఇక్కడ కూడా ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉండలేదు. కాబట్టి ఈ వైరుధ్యాల మధ్య చంద్రబాబు ఎక్కడ కొట్టుమిట్టాడుతాడేమో అనేటువంటి ఆందోళన ఉన్నది మేడం మాకు. అందుకొరకు అట్లా జరగకుండా ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండే అక్కడ నువ్వు సింగపూర్ కన్నా విశాఖపట్నంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, అక్కడ విస్తరించడానికి అవకాశం ఉన్నది. కాబట్టి దాన్ని వదిలేసి మళ్ళీ ఇక్కడ ఒకటి కొత్తది చేస్తామనంటే అది అంత ఆమోదయోగ్యంగా ఉండదు. ప్రజలందరూ కూడా ఇబ్బంది పాలయ్యేటువంటి అవకాశం ఉన్నది. నిధులంతా కూడా కేవలం పట్టణ రాజధాని నిర్మాణం కొరకే ఖర్చు పెడతాడు. ఇక చంద్రబాబు నాయుడు మా గురించి పట్టించుకున్నటువంటి ఒక నాదులే లేడు. మొన్న అసెంబ్లీలో చూసినాం, ప్రతిపక్ష నాయకుల వాళ్ళు ప్రజా సమస్యలు ప్రస్తావిస్తామంటే మీరు నోరు మూసుకోనేటువంటి రీతిగా వ్యవహరించి ఇలా ఎన్ని ఇబ్బందులు పెట్టినో మనం చూసినాం. అట్లా జరగద్దు. కాబట్టి అనుభవం గడించి గతంలో అనుభవం ఉన్నది. కాబట్టి చంద్రబాబు నాయుడుకు ఏ రకమైనటువంటి యొక్క పథకాలు చేస్తే ప్రభుత్వాలు ప్రజల ఆమోదం పొందుతుంది అనేటువంటి అనుభవాన్ని పురస్కరించుకొని అటువంటి పథకాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప ఇట్లా కేవలం ఒక రాజధాని నిర్మాణం కొరకే ఆయన శక్తియుక్తులన్నీ కూడా వినియోగిస్తే మాత్రం ప్రజలు మాత్రం హర్షించేటువంటి అవకాశం లేదు. ఎలా సుధాకరణ మాట్లాడుతున్న సందర్భం కేవలం రాజధాని చుట్టే తిరుగుతూ ఉన్నది ప్రభుత్వం పాలన, మొత్తం బడ్జెట్ అంతా కూడా రాజధానికే కేటాయిస్తున్నారని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. 1,00,000 కోట్ల బడ్జెట్లో కేవలం రాజధాని నిర్మాణానికి వారు కేటాయించింది 100 కోట్లు మాత్రమే. మా తులసిరెడ్డి నాకు తెలుసు 100 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. అంటే ఓవరాల్గా మనం చూడాల్సిందంటే అన్ని రంగాల అభివృద్ధిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారు. వ్యవసాయ రంగాన్ని కానీ, మిగతా విశాఖపట్నాన్ని స్మార్ట్ సిటీగా చేయడం కానీ, రైల్వే జోన్స్ కానీ, విద్యా హబ్ తిరుపతిని చేయడం కానీ, ప్రతి దాంట్లో ఒక పద్ధతి ప్రకారము వారు చేస్తూ ఉన్నారు తప్ప కేవలం రాజధాని చుట్టే తిప్పుతూ ఉన్నారు అనేది తప్పు. కేంద్రం నుంచి సహకారం తీసుకొని ఇప్పటికీ దాదాపుగా ఇప్పుడు 1,500 కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నారు. కాబట్టి అన్ని రంగాల్ని, అన్ని పట్టణాలని సమాన దృష్టితో చేస్తూ రాజధాని లేని వాళ్ళకి ఇలా మనం ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది. మనము ఇలా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు నిజాం కాలంలోనే మన హైదరాబాద్ స్టేట్లో, ముఖ్యంగా హైదరాబాద్కి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఒక మంచి దాన్ని మోడల్ ఇచ్చి బ్రహ్మాండంగా ఇవ్వాలి. ఇప్పటికి కూడా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ సహా అన్నిటినీ కూడా ఆ రోజు ఇచ్చి హైదరాబాద్ నగర అభివృద్ధిలో వారు కూడా పాత్ర వహించారు.
అంటే చరిత్రను మనం ఎవరు విస్మరించలేం. ఇలా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మొదలు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు వరకు, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి వరకు ఎవరేం చేశారనే చరిత్ర వస్తుంది. కాబట్టి వారితో పాటు చంద్రబాబు నాయుడు గారు ఎంత చేశారు హైదరాబాద్ అభివృద్ధిలో అనేది మనం చెప్పి కూడా చూస్తాం. అట్లాగే రేపు కూడా ఒకసారి మనం చరిత్రను, ఆంధ్రప్రదేశ్ చరిత్రని కనుక రేపు భవిష్యత్తులో ఒక 50 సంవత్సరాల చంద్రబాబు గారు చరిత్రలో నిలబడడం కోసం ఈ రోజు రాజధానికి ఇంత నిధులు కేటాయిస్తున్నారు, ఇలాంటి రాజధాని కడుతున్నారు మేడం. అంటే ప్రతిదాన్ని కూడా మనము రాజకీయ కోణంతో కాకుండా వారి యొక్క బాధ్యత ఉన్నది, ఆ బాధ్యత నెరవేర్చడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. తనకున్నటువంటి బాధ్యతని ప్రజలు ఇచ్చినటువంటి ఏ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పేసి నిరంతరంగా కష్టపడతా ఉన్నారు. కటారి గారు చెప్పండి. దీనిలో 2-3 విషయాలు. మనం ఒకటి, ఇందాక తులసిరెడ్డి గారు ప్రారంభంలోనే చెప్పారు, ఇది ఒక మాస్టర్ ప్లాన్. ఆ మాస్టర్ ప్లాన్ తొలి దశ, అది జూన్కి కానీ పూర్తయ్యే పరిస్థితి కనపట్ల. ఇప్పుడు ఆయన నిన్న ఇక్కడ చెప్పింది కానీ చేసిన సూచనలు కానీ మరొకటి కానీ, అంటే సంవత్సర కాలం తొలి దశ మాస్టర్ ప్లాన్కి పట్టింది. దీనిలో ఇప్పటికి 6-7 సార్లు చంద్రబాబు గారితో సహా సింగపూర్ పర్యటన చేయడం జరుగుతూ ఉంది. నేను చెప్పేది ఏంటంటే, ఒక టెక్నికల్ టీము, అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి మీకు ఒక మంత్రి ఉన్నారు, ఆ మంత్రో లేదా ఆయన బృందమో దాని మీద కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ విషయం ఏంటంటే, మీకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, ఉదాహరణకి దుబాయ్లో బుర్జ్ ఖలీఫా టవర్స్ అంటారు, 160 అంతస్తుల భవనం కట్టింది అక్కడ సంస్థ అయినా, దానిలో మీకు ఆర్కిటెక్ట్ దగ్గర నుంచి ఫైనాన్షియల్ ఆఫీసర్ దగ్గర నుంచి A to Z ఇండియన్స్. సింగపూర్ మంత్రి ఎవరు? తమిళియన్. ఇప్పుడు అక్కడ ఈశ్వరన్ ఎక్కడి నుంచి వెళ్ళిన, ఆరిజిన్ ఎక్కడ వాళ్ళు? ఇక్కడ వాళ్ళు. అక్కడ సింగపూర్లో అత్యధిక శాతం ఉన్నది ఇండియన్స్, తమిళియన్స్, ప్రధానంగా తెలుగు వాళ్ళు. వీళ్ళు డెవలప్ చేసింది. ఇక్కడ ఆ టెక్నాలజీ లేక కాదు, ఆ పరిజ్ఞానం ఉన్న అధికారులు కానీ లేకపోతే నిపుణులు కానీ లేక కాదు. ఇది ఒక రకమైన, అంటే చంద్రబాబు గారు మనం గత 10 ఏళ్ళుగా, అంతకుముందు ఆయన ముఖ్యమంత్రి, మీడియా స్టంట్ అన్నది ప్రతిరోజు పేపర్లో హెడ్లైన్స్లో రావాలి. మాస్టర్ ప్లాన్ సాదాసీదాగా ఎంత అద్భుతమైన ప్లాన్ అన్నా కానివ్వండి, అది చేసి అక్కడ పెడితే, నిపుణులు మన బృందం పెడితే దానికి విలువ ఉంది. మీరు వాళ్ళ పేపర్లో చర్చ మీరు పెట్టరు కదా. ఇవాళ మీరు చర్చ పెట్టారంటే అది సింగపూర్ పోబట్టి మనం చర్చ పెట్టాం. నేనేమన్నానంటే, ఒక అంశాన్ని పదే దానికి విపరీతమైన పబ్లిసిటీ తెచ్చుకోవటం, ఆ పబ్లిసిటీ కోసం రేయింబవళ్ళు పేపర్లో హెడ్లైన్లో నా పేరు, తెల్లారితే నా పేరు పేపర్లో కనపడాలి. ఈ లక్షణం ఆయన ఇవాళ కొత్తగా కాదు, గత 15 ఏళ్ళుగా చంద్రబాబు గారు అలవాటు చేసుకున్న ధోరణి. అంతకు మించి ఇందులో వాళ్ళు డబ్బులు పెట్టేది కాదు, ఒక ప్లాన్ ఇస్తారు. ఇవాళ హైదరాబాద్లో 1000 ఎకరాలు లేఅవుట్లు వేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏముంటుంది మీకు మ్యాప్, ఒక 1000 ఎకరాల స్థలంలో ఇదిగో ఇక్కడ సెక్రటేరియట్ వస్తుంది, ఇక్కడ 120 ఫీట్ రోడ్డు వస్తుంది, లేదా ఇక్కడ గ్రీనరీ ఉంటుంది, ఇక్కడ పార్క్ ఉంటుంది. ఈ డిజైన్ గీసి ఇచ్చేదానికి అది విశ్వనాథ్ మీరు పేరేమన్నా పెట్టండి. ఆయన చెప్పారు 1,00,00,000 1,00,00,000 మీకు ఏముంది కేటాయించడానికి? 1,00,00,000 మీకు జీతాలు ఇచ్చే పరిస్థితి 100 కోట్లు ఇచ్చినా ఎక్కువ. కాబట్టి 1,00,00,000 కోట్ల బడ్జెట్ తీసి దానికి పెడితే రేపు పొద్దున జనం చేతికి చెప్పివ్వాల్సిన పరిస్థితి. కాబట్టి బడ్జెట్లు వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. కేంద్రం నుంచి ఇవాళ బహుశా ఎందుకు వచ్చిందంటే, సుజనా చౌదరి గారికి అవమానం జరగకూడదని ప్రకటన వచ్చినట్టుగా నాకు కనపడతా ఉంది. ఆయన మా ఏప్రిల్ నెలాఖరులో 10,000 కోట్లు అన్నారు. ఇక మరి అక్కడ వాళ్ళ గొంతు మీద కూర్చొని మరి ఏం చేయగలిగారు? 1,500 కోట్లు ప్రకటన ఇప్పించగలిగారు. అది అప్పటికి వస్తుంది, బడ్జెటరీ ఎలకేషన్స్తో పాటుగా వస్తున్నట్టుగా చెప్పారు. 1,500 కోట్లు మీకు అసలు దేనికి సరిపోతాయి? మీరు చెప్పింది ఒక రాజధాని హైదరాబాద్ లాంటిది కట్టాలంటే 5 లక్షల కోట్లు కావాల్సి వస్తుందని చంద్రబాబు గారే చెప్పారు. మరి ఇప్పుడు మీరు ఇచ్చిన 1,500 కోట్లు, మీరు వేసిన 100 కోట్లతో అక్కడ ఊరక చెమ్మడానికి సరిపోదు. మీరు మీ అంచనా సింగపూర్ వెళ్ళి రావడానికి అయ్యే ఖర్చులు, అక్కడ మిగతా ఖర్చులు తప్పితే దేనికి సరిపోయే పరిస్థితి కాదు. కాబట్టి రాజధానికి ఇప్పుడు దాకా ఆయన చెప్తా ఉన్నారు. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టింది నా దృష్టిలో 2 అంశాలు. ఆయన ఒకటి రుణమాఫీ, దాన్ని లాగి పీకి చివరికి ఏమి ఇచ్చారు ఏమేమో లేదో రైతులు అల్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. రాజధాని ఈ 1000 ఎకరాల భూములు, దాని మీద రియల్ ఎస్టేట్ దందా, దాని గొడవ, ఎక్కడ పెట్టాలన్నది ఒక 6 నెలలు, ఆ పెట్టేదానికి ఎవరికి ఇవ్వాలన్నది ఇంకొక 3 నెలలు, సంవత్సర కాలం రాజధాని పేరుతో ఆయన తుళ్ళూరు లేకపోతే రాజధాని అనుకున్న రాజధానికి ఎన్నిసార్లు వెళ్ళారో తెలియదు, కానీ సింగపూర్ ఎక్కువసార్లు వెళ్ళినట్టుగా కనపడతా ఉంది. వాస్తవం మనం మాట్లాడుతాం. ఉంటే హైదరాబాద్లో ఉన్నాడు, లేదంటే ఆయన సింగపూర్లో ఉన్నాడు తప్పితే రాజధాని ప్రాంతంలో ఆయన పర్యటన కానీ అక్కడ కూర్చొని అక్కడ నిజంగా పరిపాలన స్థానికంగా అధికారులతో సహా ఈ రోజుకి ఎవరు వెళ్ళాలా? ఏం చూసినా మొత్తం హైదరాబాద్ చుట్టూనే తిరుగుతూ ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితి మారకపోతే ఆయన అన్నట్టు ఉన్నది 5 ఏళ్ళ టైం. ఇవాళ అక్కడ యువత అవకాశాల కోసం ఎదురు చూస్తాం. వారు చెప్పారు ఇందాక సుధాకర్ రెడ్డి, చావుండి పని చేయడానికి సత్తా ఉండి నేను ఏదో పని చేసి బతుకుతాను అనేవాడికి ఉపాధి ఇవ్వలేని పరిస్థితిలో ప్రత్యేక హోదా పేరుతో ప్రకటన ఆ రోజు పార్లమెంట్ సాక్షికి ఇప్పిస్తే ఈ రోజు దాకా దాని గురించి ఊసలేదు. ఇవాళ మంత్రులు వచ్చి ఎకసెక్కంగా మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనం వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు కూడా చాలా కించపరిచే రీతిలో ఇది సాధ్యం కాదు, మేము ఆ రోజు చెప్పాం కానీ అవుద్దని చెప్పామా, ఇదేనా జోబులో ఉందా, ఈ మాటలు మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తాం. అక్కడ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టకుండా
అక్కడ ఉపాధి అవకాశాలు పెరగడానికి వెనకబడ్డ ప్రాంతాలు రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ ఇలాంటి వెనకబడ్డ ప్రాంతాలకి కొంత అభివృద్ధి కార్యక్రమాలకి ఏదో ఒక రీతిలో ఏం చేసినా ప్రభుత్వం పెట్టే డబ్బుతో అయ్యే పని కాదమ్మా. అక్కడ ఖచ్చితంగా పరిశ్రమలు వస్తే తప్ప, ఇండస్ట్రీస్ వస్తే తప్ప లక్షల మంది యూత్కు పని లేని పరిస్థితి. దీన్ని సరిచేసే ఆలోచన ఆయనకి వేసమెత్తున్నట్టు కూడా మనకు కనపడుతుంది. ఎంతసేపు రియల్ ఎస్టేట్ కూడా అక్కడికి వెళ్ళింది ఎవరు? సీఎం రమేష్, నారాయణ, లేకపోతే ఇంకొకళ్ళు, ఈ వ్యాపారవేత్తలు, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, వ్యాపారం తప్పితే ఇంకొకటి సమస్య కాదు. అంటే ఎంతసేపు అక్కడ ఇంకో కీలక దీనివల్ల నష్టపోయిన వాళ్ళు ఇవాళ చూస్తే నిజంగా పోయిన అక్కడ డెవలప్ అయిందా? టీవీ ఛానల్ 1.5 కోటి పెట్టి ఎకరం కొన్నోళ్ళు ఇవాళ 30 లక్షలు లేదని నూజివీడి దగ్గర నుంచి గుంటూరు దాకా అమరావతి దాకా నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఈయన సృష్టించినటువంటి ఒక హైప్కి అక్కడ భూములు కొన్నవాళ్ళు ఆల్రెడీ సూసైడ్లు కూడా చేసుకున్నారు. 30 లక్షలు లేదు ఇవాళ ఎకరం, అక్కడ 30 లక్షలు లేదు. మీరు పోయి కనుక్కోండి, గుంటూరు నుంచి కృష్ణా జిల్లా బార్డర్ దాకా మొత్తం ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ప్రజలు కొన్నారు. ఉన్న డబ్బులు తీసిపెట్టి దారపోసుకున్నారు. అది ఇంకొక 100 ఏళ్ళకు కూడా ఏ మేరకు అభివృద్ధి అవుద్ది? అసలు అభివృద్ధి ఏంటి? రాజధాని ఒకటి అభివృద్ధి కావటం ఏంటి? అక్కడ ఏమొస్తుంది? అది ఎంత ఒక మూలకు ఉన్నటువంటి ప్రాంతం. దాని పేరుతో ఈ రకంగా ప్రజల్ని తప్పుదారి పట్టించడం, పరిపాలన గాడి తప్పటం, ఇది పూర్తిగా ఆ రాష్ట్ర ప్రజలు కోరుకున్న పరిస్థితి కాదు. దీనిలో ఇంకో కీలకమైనది పరిపాలన వైఫల్యాలని కప్పుచ్చుకోవడానికి. ఎందుకంటే 9 నెలలు చేసింది మొత్తం అటెన్షన్ అంతా రాజధాని ఏదో ఓ మహానగరం సృష్టిస్తున్నా అన్న భ్రమలో ప్రజలు ఉంచేటువంటి ప్రయత్నం తప్ప నిజంగా పరిపాలన వైఫల్యాలు కప్పుచ్చుకోవడానికి కూడా ఆయన ప్రయత్నం చేస్తుంటే కనపడుతుంది. అజిత గారు, ఇక్కడ రాజారాం యాదవ్ గారే స్పష్టంగా మంచిగా చెప్పిండు. ఎందుకొరకంటే మీరు ఉస్మాన్ ఖాన్ జ్ఞాపకం చేసిన, మోక్షగుండం విశ్వేశ్వరయ్యని జ్ఞాపకం చేసిండు. వీళ్ళంతా భారతీయులమ్మా. వీళ్ళందరూ కూడా మంచి నిపుణులు, మంచి నైపుణ్యం కలిగినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య తెలుగు ఆయన. కాబట్టి ఇక్కడ హైదరాబాదు ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చిండు? విద్యకు ప్రాధాన్యత ఇచ్చిండు, నీటికి ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ ఇన్ని చెరువులు కట్టిండు. కాబట్టి దాన్ని ఆ విధంగా పంపిణీ చేస్తానికి ఆసుపత్రులు కట్టిండు. కాబట్టి దానికి ఆ విధంగా డెవలప్ కావాలి. కానీ సింగపూర్ మోడల్ తీసుకొచ్చి పెడతామనంటే డెవలప్ ఆ రోజునటువంటి దేశకాల పరిస్థితిని కనుక గమనిస్తే మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ఉన్నప్పుడు ఇది ఒక ప్రత్యేక దేశంగా ఉన్నది. ఈ ఇండియాలో వేరే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, వేరే దేశం సంబంధించిన వ్యక్తి ఆ రోజు ఆలోచిస్తే తెలుగు ఆయనే. రాజారాం గారు తెలుగు ఆయనే. ఈ దేశంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సగం ప్రాంతం ఈ దేశంలోనే ఉండేది. వారు మాట్లాడుతున్న సందర్భము, వారు మాట్లాడుతున్న నాకు అట్లాంటి అభిప్రాయం లేదు. వారి ఆర్గ్యుమెంట్ ప్రకారం ఏంటంటే హైదరాబాద్ స్టేట్ అనేది ఒక ప్రత్యేక దేశము ఆ రోజు 52 వరకు. కాబట్టి అప్పుడు ఆయన వేరే ప్రాంతానికి సంబంధించిన వాడు అవుతాడు కదా. సింగపూర్ సహకారం తీసుకోవడం అంటే ఈ దేశ నైపుణ్యాన్ని రాజారాం గారు ఇలా హైదరాబాద్ నుంచి ప్రపంచ స్థాయిలోకి ఇలా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పోయిండు. ఇలా బ్రహ్మాండంగా నిపుణత గల వారిని ఇక్కడ ప్రొడక్ట్ ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. ఆస్ట్రేలియా కానీ, అమెరికాలో కానీ, మొత్తం తెలంగాణ ప్రాంతం కానీ, ఇంకా ఆంధ్ర ప్రాంతంలో కానీ ఇలా తెలుగు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మొత్తము ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా అద్భుతమైనటువంటి మైక్రోసాఫ్ట్ అధినేతగా దాన్ని మనం అర్థం చేసుకునే అవసరం కేవలం రాజకీయం కోసం ఏదో మనం వ్యక్తిగతంగా విమర్శిద్దాము, ఏది చేసినా విమర్శిద్దామని అంటే విమర్శించుకోవచ్చు. విమర్శ చేయట్లా. ఉదాహరణకి ఇక్కడ ఐటీ డెవలప్ కావడానికి చంద్రబాబు కారణం. దీని గురించి మేము విమర్శ కాదు. ఆ రోజుల్లో వెంకయ్యనాయుడు గారు, ఇవాళ మీతో పొత్తులో ఉన్న కేంద్ర మంత్రి, ఆయన చెప్పేవాడు ఎడ్ల బండి బియ్యం బస్తాలన్నీ మోసుకొని వెళ్తూ ఉంటే ఎడ్లు నాన్న కష్టపడి మోస్తూ ఉంటే కింద కుక్కపిల్ల తోకొప్పుకుంటూ పోతూ ఉంటుంది. ఇవాళ చంద్రబాబు గారు అట్లా ప్రపంచం అంతా ఐటీ రంగంలో పోతా ఉంది. దానిలో బాగా ఇక్కడ డెవలప్ అయింది. ఈయన మొత్తం నేనే చేశాను, కుక్కపిల్ల తోకొప్పినట్టు గుర్తాను. ఈ మాట వెంకయ్యనాయుడు నేను చెప్తున్న మాట కాదు. వెంకయ్యనాయుడు గారు బహిరంగ సభలో 100 సందర్భాల్లో చెప్పిన మాట. ఒక్క మాట నేను అడుగుతుంది వారిని ఏంటంటే, సరే మీరు సింగపూర్ని నచ్చింది, మీకు బాగా చేస్తారనుకున్నారు, మాస్టర్ ప్లాన్ వేసిస్తారనుకున్నారు, వాళ్ళకి ఎక్స్పర్టైజ్ ఉంది, ఒక నగరాన్ని డెవలప్ చేశారు, మీరు నమ్మారు, సంతోషం. దీనికి చంద్రబాబు గారు వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అది అధికారులు మంత్రులు చేయలేరా? మంత్రులు కూర్చొని మాట్లాడలేరా? అంటే మీ ఉద్దేశం ఏంటి? చంద్రబాబు గారు వెళ్ళి ఆయన చేతితో తీసుకుంటే తప్ప మాస్టర్ ప్లాన్ ఇక్కడికి రాదా? ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని వాళ్ళ లక్షల రూపాయలు మీరు మీ ప్రయాణానికి తగలేస్తూ ఉన్నారు? అంటే మీడియా హైప్ కోసం తప్పితే ఇందులో ఉపయోగం ఏంటి? ఆయన వెళ్ళి తీసుకోవడం వల్ల వచ్చిన ఉపయోగం ఏంటి ఎక్స్ట్రా నాకు చెప్పండి. ఓకే, తులసిరెడ్డి గారు ఒక్క విషయం. చంద్రబాబు గారు నిన్న సింగపూర్ బిజినెస్ సెమినార్లో మాట్లాడుతూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 8వ పెద్ద రాష్ట్రం,
స్థూల ఉత్పత్తి 70 బిలియన్లు ఉంది అని చెప్పాడు. అదేవిధంగా 2022 నాటికే దేశంలో 3వ రాష్ట్రంగా ఉంటుంది. 2029 నాటికి దేశంలోనే అగ్రరాష్ట్రంగా ఉండి ప్రపంచం అంతా కూడా ఇది ఆంధ్రప్రదేశ్ అనేది ప్రపంచానికే ఒక గమ్యస్థానంగా ఉంటుంది అని అనేది సింగపూర్ సభలో చంద్రబాబు గారు చెప్పారు. అక్కడ పారిశ్రామికవేత్తలకి ఈరోజు ప్రజాశక్తిలో ఒక ఐటమ్ వచ్చింది. అట్టడుగుకు ఖజానా అనేది ప్రజాశక్తిలో వచ్చింది. ఆర్థిక సంవత్సరపు చివరి రోజుకు నిల్వలు పూర్తి స్థాయిలో అడిగంటాయి. రాష్ట్రంలో ఓవర్ డ్రాఫ్ట్ కింద 4,000 కోట్ల రూపాయలకి అప్పులు చేరుకున్నాయి. 4 రోజుల్లోనే రిజర్వ్ బ్యాంకుకు 2 కోట్ల రూపాయల వడ్డీ చెల్లించాల్సి వచ్చింది అని చెప్పి ప్రజాశక్తి పేర్కొంది. దానికి ఎంత వైరుధ్యం ఉంది? డెఫినెట్గా మీరు చెప్పినట్లు ఇక్కడ సింగపూర్లో పారిశ్రామికవేత్తలకు ఆయన చెప్పేదేమో ప్రపంచానికే గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, అత్యధిక స్థూల ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్లో ఉంది అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. 70 బిలియన్ల స్థూల ఉత్పత్తి. సరే, మనం ఎంత చెప్పినా వాళ్ళ అసెస్మెంట్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు సరే ఏదో విదేశానికి పోయినప్పుడు రాష్ట్రం గురించి దేశం గురించి గొప్పగా చెప్తే పోనీలే, దాని గురించి మనం తప్పులు పడాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు మనం చెప్తానే వాళ్ళు నమ్మే పరిస్థితి ఉండదు. అందులో ఏదన్నా సమయము సందర్భం వచ్చినప్పుడు ప్రతిసారి వచ్చేసి చైనాకు పోవడము, బాంబేకి పోవడము, 10 మంది కూర్చొని ఆడిపోయి ఇది మంచి సినిమా అయితే ప్రచారం చేయకుండా కూడా సినిమా సక్సెస్ అవుతుంది. ఆ డొక్కు సినిమా అయినప్పుడే ఊరికి ప్రచారం చేసుకుంటే ప్రచారం ఖర్చులు కూడా రావు. ఆ ప్రకారంగా వచ్చేసి మన దగ్గర సరుకుంటే ఆటోమేటిక్గా చేసుకుంటారు. మీరు చెప్పినట్లు రెండవది వాస్తవ పరిస్థితుల్లో బోడీకి వేసన్ మీన్స్కు బిచ్చాందేకిని రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి పోతున్నాము, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, బాండ్స్ వచ్చేసి సెక్యూరిటీ పెట్టి రిజర్వ్ బ్యాంక్ దగ్గర డబ్బు తీసుకునే పరిస్థితుల్లో జీతాలు ఇచ్చేదానికి కూడా ఉంది. ఆ పరిస్థితి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పుడే కాదు, చంద్రబాబు నాయుడు గారు గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మర్చిపోయిండొచ్చు. కానీ ప్రతి సంవత్సరము రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి దేహీ అని బోడీ కోసము, వేసన్ మీన్స్ కోసము ఎవరి ఇయర్ పోయిన సందర్భం ఉంది. ఎందుకు ఆయన దీంట్లో అంటే ఒక మంచి ఎకనమిస్ట్ గా ప్రపంచం అంతా కూడా కీర్తించింది చంద్రబాబు గారిని. కానీ ఆయన టైంలోనే ఎందుకు రిజర్వ్ బ్యాంకుకి వెళ్లాల్సి వస్తుంది? ఇది ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం. పోనీ ఇప్పుడంటే ఏదో రెవెన్యూ లేట్ వచ్చింది, రాష్ట్ర విభజన నేపథ్యంలో మెయిన్గా రాజధాని హైదరాబాద్ తెలంగాణకు పోయింది కాబట్టి కొంత లోటు బడ్జెట్ ఉందంటే ఈ సంవత్సరం ఓడీకో వేసన్ మీన్స్కో పోయినారంటే దెర్ ఈజ్ మీనింగ్. కానీ గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్కు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 సంవత్సరాలు వేసన్ మీన్స్కు ఓవర్ డ్రాఫ్ట్కు ప్రతి సంవత్సరము దాదాపు సగానికంటే ఎక్కువ రోజులు పోయే నేపథ్యం ఉంది. కాంగ్రెస్ 10 సంవత్సరాల్లో ఒక 2 సార్లు మాత్రము, ఒకసారి 2 కోట్లకు, ఒకసారి 132 కోట్లకు 2 సార్లు మాత్రము వేసన్ మీన్స్ పోయింది, ఓవర్ డ్రాఫ్ట్కి పోలే. చంద్రబాబు పీరియడ్లో ఎవ్రీ ఇయర్ సగానికంటే ఎక్కువ రోజులు వేసన్ మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్కు పోయిన నేపథ్యం ఉంది. కాబట్టి డెఫినెట్గా అదొక్కటి చాలు, అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకునే దానికి ఆ మెతుకు చాలు. కాబట్టి పరిపాలనా దక్షుడా అనే దానికి ఆ వేసన్ మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్ ఏదో 1 ఇయర్ అంటే అర్థం చేసుకోవచ్చు కొత్తగా వచ్చినప్పుడు. కానీ 9 ఏళ్ల తర్వాత 2003-04లో కూడా వేసన్ మీన్స్కు ఓవర్ డ్రాఫ్ట్కు పోయినాడంటే, కాబట్టి ఇప్పుడు కూడా ఇంతకుముందు శ్రీనివాసరావు గారు చెప్పినట్లు ముందు మాస్టర్ ప్లాన్ తయారు చేసడానికి కోసం ఇంత హైప్ అవసరమా? రెండవది ఆ మాస్టర్ ప్లాన్ చేసడానికి సింగపూరే అవసరమా? రెండవది దాన్ని తీసుకునే దానికోసం చూసేదాని కోసం ఈయన ఇన్నిసార్లు సింగపూర్కి పోవాలన్నా? నాలుగవది విశ్వనగరం అనేది అవసరమా? అంటే ఈనాడు దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఆ మెట్రోపాలిటన్ సిటీస్ హైదరాబాదు, బెంగళూరు ఈ 5 పోతే మిగతా 24 రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయి. అవన్నీ విశ్వనగరాలుగా మెట్రోపాలిటన్ సిటీస్ కాకపోయినంత మాత్రాన ఆ రాష్ట్రాలకు విలువ లేకుండా పోయిందా? తర్వాత వికేంద్రీకరణ ప్రజాస్వామ్య మౌలిక సూత్రము ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వికేంద్రీకరణ నేపథ్యంలో పోతున్నారు. అభివృద్ధి అంతా ఒకేసారి జరగకూడదు. ఈవెన్ మన రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ ఎక్స్పెరిమెంట్ చూసిన తర్వాత అయినా సరే జ్ఞానోదయమై వికేంద్రీకరణ కాన్సెప్ట్లో పోవాలా. అలాంటిది ఒక దిక్కు చెప్తూ ఒక దిక్కు కేంద్రీకరణ నేపథ్యం పోవడం అనేది దానికి ఎట్లా డబ్బులు లేవు, కనీసం కాన్సెప్ట్లో అయినా సరే ఆ వికేంద్రీకరణ నేపథ్యం లేకుండా కేంద్రీకరణ చేపట్టడం అనేది ఆ కాన్సెప్ట్లో కూడా రాంగ్. ఇంకా పదే హైదరాబాద్ గురించి ఏదో బ్రహ్మాండంగా, హైదరాబాద్లో ఆయన కట్టింది సైబర్ టవర్స్ ఒకటి కట్టాడు. సైబర్ టవర్స్ కూడా ఎల్ఎన్టీ వాళ్ళు కట్టారు. అది సింగపూర్లో మాస్టర్ ప్లాన్ కాదు. ఆ సైబర్ టవర్స్ తర్వాత ఆటోమేటిక్గా మిగతా అన్ని ప్రైవేట్ కంపెనీలు ఎవరికి ఉద్యోగాలు డెవలప్ అయినాయి. ఇవాళ పత్రికల్లో కథనాలు వచ్చినాయి. నిన్న 1.3 సెంటీమీటర్ వర్షం పడితే ఖైరతాబాద్ జంక్షన్ పరిస్థితి ఏందో ఇవాళ పత్రికల్లో పెద్ద ఫోటోలు వచ్చినాయి. ఏ హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళంతా? ఆయనకు హైటెక్ సిటీ బిల్డింగ్లు కాదు. ఇప్పుడు ఇంతకుముందు వారు శ్రీనివాసరావు గారు చెప్పినట్లు ఆయనకు ఒకటి సింగపూర్ మేనియా, 2 రియల్ ఎస్టేట్ వ్యాపారము, 3వది 18 లేస్తానే
ఏదో ఒకటి వచ్చేసి అది పేపర్ పిచ్చి మేనేజా కూడా ఎక్కువ ఆయనకు వచ్చేసి ఇవన్నీ ఒకదానికొకటి లింక్ ఈ విధంగా ఉంది. రెండవది వారు చెప్పినట్లు రాయలసీమ ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు రాయలసీమ, ఉత్తర కోస్తా ఇవన్నీ చాలా అండర్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి వాటిని ఏ విధంగా డెవలప్ చేస్తామని చెప్పేసి ఆలోచన లేకుండా ఎంతవరకు ఈ యొక్క క్యాపిటలు ఈ యొక్క కాన్సెప్ట్లో పోయి ఏదో ఆయన 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు, అనుభవజ్ఞుడు, ఏదో ఆయన వస్తే కొంత రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఈ విభజన నేపథ్యంలో అని ప్రజలు ఆశిస్తే టోటల్గా దానికి రివర్స్లో ఈరోజు ఆయన ముఖ్యమంత్రి కావడమే ఈ రాష్ట్రానికి పెద్ద అరిష్టం అయ్యే విధంగా ఆశించింది వేరు. ఈరోజు జరుగుతూ ఉండేది ప్రజలు కూడా వచ్చేసి చాలా ఏంది ఆయన మనం ఆశించిందేమి ఈయన చేస్తానది అని చెప్పేసి రుణమాఫీ విషయంలో కానీ ఇప్పుడు పట్టిసీమ విషయంలో కానీ ప్రతిదీ ఎంతసేపు దాంట్లో ఏమి ఆదాయం వస్తుంది, మన ఎన్నికల్లో ఖర్చు పెట్టిదాన్ని ఏ విధంగా పుడుచుకోవాలా, ఇదే ఆలోచన తప్ప రాష్ట్రం గురించి ప్రజల గురించి ఆలోచించే పరిస్థితులు లేడు. రాజారాం గారు, మీరు మాట్లాడే ముందు కొంతమంది కాలర్స్ ఉన్నారు ఫోన్ లైన్లో. శ్రీనివాస్ విజయవాడ నుంచి ముందుగా చెప్పండి. శ్రీనివాస్ గారు. నమస్తే మేడం, నా పేరు శ్రీనివాస్, విజయవాడ నేను మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి మేడం. నేను మాట్లాడేటప్పుడు ఒక్క విషయం, నేను కామన్ మ్యాన్గా మాట్లాడుతున్నాను మేడం. నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు మేడం. ఓకే మేడం, ఇప్పుడు ప్రెసిడెంట్ బిఫోర్ చంద్రబాబు రూలింగ్ ముందు ఎలా అయినా బతకగలం విజయవాడ అన్న ఫీలింగ్ ఉండేది మేడం. ఓకే ఇప్పుడు మా విజయవాడలో బతకాలంటే మా కామన్ మ్యాన్కి బతకలేకపోతున్నాం మేడం. మేము చంద్రబాబు నాయుడు మాకేం పాస్పోర్ట్ ఇస్తే మా రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోతాం మేడం. ఫస్ట్ మాట్లాడితే ఈయనకి ఏంటంటే ఎప్పుడే సింగపూర్ వెళ్ళాలన్నా, సింగపూర్ వాళ్ళు ఎక్కడ రావాలన్నా ఏం చేస్తున్నాడంటే ఢిల్లీకి వెళ్తాడు, సెంట్రల్ మినిస్టర్ పట్టుకుంటాడు, ఒక డబ్బులు తెచ్చుకుంటాడు, 1000 కోట్లు 15,000 ఢిల్లీ వాళ్ళు ఖర్చు పెడుతున్నాడు. ఈ రూలింగ్ ఏం చేస్తున్నాడు అతను? నిరుద్యోగులు అన్నాడు, ఏం పట్టించుకోరు. అసలు రాష్ట్రం దారుణంగా తయారైంది మేడం. ఒక కామన్ మ్యాన్ మేము బతకలేకపోతున్నాం. రుణమాఫీ అన్నాడు, అది వాళ్ళ పార్టీ వాళ్ళకి, వాళ్ళ కులాలకి. అంటే నేను పలానా కులాన్ని ఏం చెప్పట్లేదు మేడం. వాళ్ళ కోసమే రూలింగ్ చేసినప్పుడు ఇంకెందుకు ఆయన చీఫ్ మినిస్టర్గా? ఓకే ఓకే రైట్ శ్రీనివాస్ గారు. ఇక సంతోష్ హైదరాబాద్ నుంచి చెప్పండి. సంతోష్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి. అక్కడ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, దాని గురించి కొంచెం మాట్లాడాలన్నా. ఇప్పుడు క్యాపిటల్ కంపెనీ అని పెట్టారు కదంటే, అయితే ఇప్పుడు యువతకు ఉద్యోగాలు అంటున్నారు. కానీ ఒక్కసారి విశాఖపట్నం ఈ ప్రభుత్వం వచ్చాక విశాఖపట్నం ఎంత డెవలప్ అయింది అనేది ఒకసారి వెళ్ళి చూసుకుంటే ఫార్మా కానీ, ఐటీ కానీ, సర్వీస్ సెక్టర్ లో కానీ ఎన్ని జాబ్స్ ఉన్నాయనేది నేను విశాఖపట్నం నుంచి వచ్చాను కాబట్టి మాట్లాడుతున్నాను. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి పోవట్లేదు అంటున్నారు. ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ విషయాల గురించి మాట్లాడేది కూడా హైదరాబాద్ నుండి. కనీసం ఒక న్యూస్ ఛానల్ కానీ ఒక్కటి కానీ విజయవాడలో కానీ ఆంధ్రాలో కానీ లేదు. అన్నిటికంటే ముందుండవలసిన మీడియానే లేనప్పుడు ఇంకా వేరే ఎలా ఉంటాయండి? ఇప్పుడు అక్కడ ఇంతమంది మాట్లాడే ఒక్కరు కూడా కన్స్ట్రక్టివ్, మన ఐఐటి ఓపెన్ చేశారు, నెక్స్ట్ ఈ సెంట్రల్ యూనివర్సిటీ అన్ని ఓపెన్ చేశారు. అలాంటివి 4-5 వచ్చినట్లు ఎవరైనా కనీసం కన్స్ట్రక్టివ్ సూచనలు ఇచ్చే ప్రతిపక్ష నాయకులు లేకపోవడం. నెక్స్ట్ అది కూడా ఇప్పుడు ఏదైనా ఆంధ్ర విషయం మాట్లాడాలంటే ఒక 3 తెలంగాణ వాళ్ళు ఉంటున్నారు, పక్కన ఎవరో ఒక నాయకులు ఉంటున్నారు, ఒక ఆంధ్ర నాయకులు ఉంటున్నారు. అలాంటి విషయంలో అలాంటిది డెవలప్ కావాలంటే ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ప్రతిదీ సింగపూర్ వెళ్ళిపోతున్నారు, సింగపూర్ చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతున్నారు. ఏదో 4 రియల్ ఎస్టేట్ గీత గీయడానికి సింగపూర్ వెళ్ళాలా అని అంటున్నారు కదండి. సింగపూర్ వెళ్తున్నారో లేదో అలా విమర్శించకండి. డ్రైనేజ్ ఎక్కడ పెట్టాలి, డ్రైనేజ్ నెక్స్ట్ అక్కడ వ్యర్థాలు, ఘనవ్యర్థాలు ఎలా మనం ఎలా లేకుండా చేయాలి అనేది ఆలోచన ఇచ్చి అలాంటి ప్లాన్ వస్తుందో లేదా అలాంటివి కొనుక్కోండి. కానీ గీతలు చేస్తున్నారు అనేది మీకు తెలుసా అండి? ఓకే రైట్ సంతోష్ గారు. ఇక రాజమండ్రి నుంచి సత్యనారాయణ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. సత్యనారాయణ గారు చెప్పండి. నమస్తే, చెప్పండి. చెప్పండి సత్యనారాయణ గారు. ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. నమస్తే. శ్రీనివాస్ గారు మాట్లాడారు కదమ్మా, హైదరాబాద్ ఏం డెవలప్మెంట్ చేశాడని. ఓకే చెప్పండి సత్యనారాయణ గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఆయన చంద్రబాబు నాయుడు గారు పనిచేసినప్పుడు డెవలప్మెంట్ చేశారు. తర్వాత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వచ్చింది హైదరాబాద్కి. ఈవేళ నీళ్లు కాలువలు నిండిపోతున్నాయంటే దాని బాధ్యత చంద్రబాబు నాయుడు అమ్మా. ఓకే, అది హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి మాట్లాడారండి, చెప్పండి. డెవలప్మెంట్ చేయాలి, అంతేగాని 10 సంవత్సరాల క్రితం జరిగిందని ఈవేళ విమర్శించి ఈవేళ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత చాలా బాధలో ఉంది.
ఈ ఆంధ్రప్రదేశ్ విమర్శించే వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళు వచ్చి చర్చిస్తున్నారు మీ దగ్గర. అది కరెక్ట్ కాదు. ఓకే రైట్ సత్యనారాయణ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి మీరు. తెలంగాణ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని కోరుకోకూడదని ఎక్కడా లేదు. మొట్టమొదటి వారు తెలుసుకోవాల్సింది ఇద్దరు ముగ్గురు కూడా ఇదే మాట మాట్లాడుతుంది. ఇవాళ అక్కడ అభివృద్ధి జరగాలి, ఈయన అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చెప్తున్నారు తప్ప రాజధాని పేరుతో హడావుడి చేస్తే మా ఆంధ్రప్రదేశ్కే నష్టం అని చెప్పి చెప్తా ఉన్నారు. దాన్ని మొదటిది. రెండోది ఇందా కాలర్ కూడా చెప్పారు పరిపాలన లేదు అని. కీలక నేను చెప్తున్నది అది. అక్కడ ప్రజల సమస్యలు ఏమున్నాయి, రోజువారీ సమస్యలు, అవినీతి 3-4 రెట్లు పెరిగిపోయిందని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా. ఎందుకంటే ఉద్యోగుల్ని ఎప్పుడైతే ఒక పరిధి దాటి ఉద్యోగులు ప్రభుత్వంతో ఈ రిలేషన్ విస్తృతమైపోయిందో ఇక అక్కడ అవినీతికి కంట్రోల్ లేదు. ఉద్యమాల పేరుతో మొత్తం ఉద్యోగులంతా కూడా దాదాపు నిజాయితీపైన నాయకులున్నా కూడా పట్టించుకునే పరిస్థితి 90% ఉద్యోగులు కనుమరుగైపోయింది. అవినీతికి అర్రులు చాచున్నారు. అర్రులు ఎక్కువ మంది. ఇవాళ అవినీతి 3-4 రెట్లు పెరిగిపోయిందని ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతూ ఉంది. చిన్న ఒక సర్టిఫికేట్ దగ్గర నుంచి బిల్డింగ్ పర్మిషన్ దగ్గర నుంచి దేనికి పట్టిన రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి అవినీతిని కంట్రోల్ చేసే మార్గం ఆయన ఆలోచన చేయట్లా. నిందాక చెప్పినట్టు ఉపాధి అవకాశాలకు ఏం చేయాలో చోట్ల కరువు ప్రాంతాలకు సంబంధించి ఎక్కడో దాకేందుకు హుదూద్ తుఫాన్ వస్తే ప్రధాని స్వయంగా వచ్చి 1000 కోట్ల రూపాయలు స్పాట్లో అనౌన్స్ చేస్తే ఈ రోజు దాకా దానికి 400 కోట్ల నుంచి వచ్చిన దాఖలాలు 60 వేల కోట్లు కావాలని వీళ్ళు ఎక్కడ రాశారు. అంటే ఎక్కడ అంటే రోజువారీ ముఖ్యమంత్రి పట్టించుకోకుండా పరిపాలన ముందుకు కాదు. ప్రతి అంశంలో ఏం జరుగుతుంది, డెవలప్మెంట్, ఇరిగేషన్కి సంబంధించి ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులు పోలవరం పక్కబెట్టి పట్టిసీమ పట్టుకున్నారు. అది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. దానివల్ల ఇది ఆగిపోయే పరిస్థితి వచ్చిందా? ఈ అంటే రోజువారీ పరిపాలన దీర్ఘకాలిక ఈ రాష్ట్ర అభివృద్ధి సంగతి పక్కకు పెట్టి దీని గురించి చేయటం వల్ల ఆంధ్రప్రదేశే నష్టపోతున్నది. మనందరం వదన తెలంగాణలో కూర్చొని మాట్లాడావా, తెలంగాణ నాయకులు మాట్లాడారా అన్నది కాదు. దాని గురించి అక్కడ ప్రజలు ఆలోచించుకోవాలి. అది మనకు మంచి జరుగుతుందో నష్టం జరుగుతుందో. ఓకే రైట్. సుధాకర్ రెడ్డి గారు తర్వాత. మిత్రులు మాట్లాడుతున్న సందర్భం ఎట్లుందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాబట్టి రాజధాని అక్కడ తీసుకొస్తారు కాబట్టి ఆ రాజధాని మాకు వద్దు, లేదా పోలవరం ప్రాజెక్టు సంబంధించి దాంతోపాటు పట్టుసీమను కూడా తీసుకొని మరి రాయలసీమకు సంబంధించినటువంటి కరువు ప్రాంత ప్రజలకు నీరు, మరి అక్కడ వ్యవసాయానికి సంబంధించినటువంటి సాగునీరు అందించాలన్న ఒక ప్రయత్నంతో దాన్ని సస్యశామనం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే దాన్ని వ్యతిరేకించడం అంటే కేవలము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రతి అంశాన్ని వ్యతిరేకించడమే. ప్రజలకు ఉపయోగపడడం పోలవరంతో పాటు పోలవరం వదిలేసి పట్టుసీమ పట్టుకున్నారు. అంటే రాయలసీమకు నీళ్ళు కావాలంటారు, రాయలసీమ సస్యశామనం కావాలంటారు, అన్ని ప్రాంతాలు అంటారు. కానీ పట్టుసీమ కార్యక్రమం వారు పెడుతుంది కాబట్టి వద్ద పట్టుసీమ ఏంటంటే పట్టుసీమ గురించి మాట్లాడదాం. ఏమంటే 2 గంటలు మాట్లాడదాం, మనకు ఇబ్బంది లేదు. ఏమంటే వీరు కేవలము అక్కడ చేసిన ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాన్ని వ్యతిరేకించడమే తప్ప మరొకటి కాదు. ఇలా రాజధాని వికేంద్రీకరణ జరగాలని చెప్పేసి చెప్తున్న సందర్భంలో రాజధాని అవసరం లేదా అక్కడ ప్రజలకి? విశాఖపట్నం అవసరం, ఉత్తరాంధ్ర అవసరమే లేనట్టుగా మాట్లాడితే ఎట్లండి? ఇలా రాజధాని అవసరం లేదా అక్కడ? గారు రాజారాం తోటి అదే చెప్తారు. మేము అందరం తెలుగు వాళ్ళం, 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు కాబట్టి అభివృద్ధి పరచాలనేటువంటి ఒక ఉద్దేశంతో స్వయంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ మంచిగా ఉన్నది, వాస్తురీత్యా కూడా బాగున్నది, మంచి సెలెక్ట్ చేసిండ్రు అనేటువంటి ఒక మాట చెప్పాడు. కాబట్టి ఆ రకంగా మేము అందరం కూడా ఆ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ఆ తెలుగు వాళ్ళు అభివృద్ధి జరగాలనేటువంటి ఒక కాంక్షతో ఉన్నాం. ఈయన చేస్తున్నటువంటి యొక్క వ్యవహారాలు చూసే వారికి ఏమవుతుందంటే ఆగమాగం అవుతున్నట్టుగానే కనబడుతుంది చంద్రబాబు నాయుడు. ఎందుకొరకంటే ఒకవైపు ఢిల్లీకి పోయి మా దగ్గర ఒక్క పైసలు లేదు, జీతాలు ఇచ్చే కష్టమవుతుంది అనే కేంద్రంతో అక్కడనో పెట్టుబడులను ఆకర్షించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఐపీ క్రియేట్ చేసి ఇదంతా చూస్తా అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే పాపం సత్యం కంపెనీ కూడా గిట్లనే చేసిండు. అటు ఇటు చేసి అది చేసి ఇది చేసి మస్మిస్ మార్గా చేసి ఆఖరికి ఎంత ఆగమైందో చూసినావు. కాబట్టి అట్లా ఆగం కావద్దనేదే రాజరాం మేము అనేది. పాపం బాబు వస్తే జాబ్ వస్తాడు అనుకుంటే అందరూ నిరుద్యోగులు అందరూ జాబ్ కొరకు వెయిట్ చేయబట్టి ఆరోగ్యం అంతా బాగుంటుంది, వైద్యం బాగా చేస్తాడు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చూడబట్టి ఇటు వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందుతుంది, పరిశ్రమలు అన్నీ వస్తాయి అనేటువంటి ఇన్ని రంగాల వాళ్ళందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిపాలన దక్షుడిగా మీరే చెప్తారు. మరి ఏమైపోయి పరిపాలన అంతా ఆగమైపు. ఇప్పుడే విజయవాడ కాలరే చెప్తాడు అసలు పరిపాలన మీద దృష్టి పెడతలేడు. వచ్చిన ముగ్గురులో ఒక్కరిని చూపిస్తున్నారు. మన చర్చ మీద మాట్లాడిన వాళ్ళు చంద్రబాబు పాలన మీద చెప్పలే కానీ. కాబట్టి అందుకొరకే మా రాజారాం తోటి మేము కోరేది ఏంటంటే కనీసం నువ్వు తెలంగాణ వాడివి కాబట్టి కనీసం సలహా ఇస్తావని.
ఆంధ్రోళ్ళు అంటే ఎట్లా ఇయ్యారు, ఎందుకంటే ఏమవుతుందో ఏమో అని. కాబట్టి నువ్వన్నా చంద్రబాబుకు సలహా ఇచ్చి తెలంగాణ ప్రజలు యూనివర్సల్ లవర్సే, విశ్వంలో ఉన్న ప్రజలందరూ అందరూ ఆగి పరిపాలన మీద కేంద్రీకరణ చేసి ఇవాళ ప్రజలకు ఏది అవసరం ఉన్నదో, ఆ రోజు ఎన్టీ రామారావు వచ్చిందంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకతతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వచ్చిన తర్వాత ప్రజలకు కావాల్సినటువంటి అవసరం బీద వర్గాలకు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినట్టయితే ఇలా ఇమీడియట్గా వారిని ఆదుకుంటామనేటువంటి లక్ష్యంతో ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాడు. కాబట్టి కొన్ని పథకాలు అట్లా చేస్తే నీ మీద నమ్మకం కుదిరేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ అదే ధోరణితోటి గతంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఎట్లయితే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంపొందించినవో మళ్ళీ అట్లనే ఇవాళ తుళ్ళూరులో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచేటట్టుగా అందరం మనం నిదర్శనం చూస్తున్నాం. కాదన్న, ఇంత పెద్ద రాజధాని పెట్టుకొని మనం యాదగిరిగుట్టకు 10 సార్లు పోతాడు, అక్కడికి 10 సార్లు పోతాడు, ఇదేమో డెవలప్మెంట్ కోసం లేని దగ్గర రాజధాని నిర్మాణం చేస్తుంటే దాని అంటే కేవలం ఏం లేదమ్మా, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముగ్గురు ఒకటి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రత్యర్థిగా చూస్తారు, అది సమస్య మరొక సమస్య కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అనేక సమస్యలతో ప్రధానంగా వచ్చేసి త్రాగునీటి సమస్య భయంకరంగా ఉంది. ఆల్మోస్ట్ భూగర్భ జలాలు తగ్గిపోయి ఇప్పటికే ఒక 40-50% స్కీమ్స్, బోర్వెల్స్ అన్నీ చెప్పేసి డ్రై అయిపోయినాయి. మిగతాయి కూడా ఎప్పుడు వారం రోజులు 10 రోజుల లోపల ఇంకా ఎన్ని డ్రై అయిపోతాయో. భయంకరమైనటువంటి త్రాగునీటి సమస్య, కరువు, తర్వాత రైతులకు వచ్చేసి రుణమాఫీ విషయంలో అగమ్యగోచరంగా ఉంది. మహిళల విషయంలో రుణమాఫీ వాళ్ళదట్నే అయింది. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించకుండా ముందు ఒక విజిటింగ్ సీఎం అయిపోయినాడు ఆయన. ఆంధ్రప్రదేశ్కు ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన విజిటింగ్ సీఎం అయిపోయినాడు. ముందుగానే ఉండే వాట్ ఎవర్ ఇట్ మే బి 10 ఏళ్ళ వరకు కామన్ క్యాపిటల్గా ఉండొచ్చు అని చెప్పినప్పటికీ, కానీ అన్నాళ్ళు ఉండమని కాదు, నువ్వు వచ్చేసి ఇమ్మీడియట్గా నువ్వు ఆల్రెడీ విజయవాడ, గుంటూరు మధ్య అనుకున్నావు, క్యాపిటల్కి అక్కడ షిఫ్ట్ అయిపోయి అక్కడ నుండి పరిపాలన సాగిస్తే తప్ప సమస్యల పరిస్థితి నువ్వు ముఖ్యమంత్రిగా భావించడం లేదు. ఏదో విజిటింగ్ సీఎం అయిపోయినాడు. ఆ ఉన్ని కాలం కూడా సింగపూరు, విదేశాలు, హైదరాబాదు. కాబట్టి రాజధాని నిర్మాణం అవసరం లేదని మాట్లాడతారు. మరొక వైపు అక్కడ సెక్రటేరియట్ కట్టొద్దు, హైకోర్టు కట్టొద్దు, అక్కడ నిర్మాణం రాజధాని విజిటింగ్ సీఎం అని చెప్పేసి దెప్పి పొడుస్తా ఉన్నారు. మరి అక్కడ నిర్మాణం చేయడం కోసం ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అక్కడ హైకోర్టు నిర్మాణం కావాలి, అక్కడ సెక్రటేరియట్ నిర్మాణం కావాలి, అక్కడ ఉద్యోగస్తుల నుంచి అన్ని నిర్మాణం కావాలి అని శంకుస్థాపన జూన్లో కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. మరి ఇలా మీరే మాట్లాడతారు, మళ్ళీ మీరే అట్లా అంటారు. అక్కడ ఏం లేకుండా అక్కడ ఏం నిర్మాణం చేయాలి, అక్కడ ఉద్యోగస్తులు కల్పించాలి. అభివృద్ధి పరచమని ఇప్పుడు మనం అన్నది ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఇటు సింగపూర్ పోతుండు, ఇటు ఢిల్లీకి పోతుండు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను పట్టించుకుంటలేడు అనేది దాని మీద కావాలి. కానీ మీ కట్టడాలు చేయొద్దు అనేది కదా. విశాఖపట్నంలో రావాలి, ఇటు తిరుపతిలో రావాలి, ఇక కడపలో రావాలి, అనంతపూర్లో రావాలి అనేది మా ఆకాంక్ష. కాబట్టి ఆ రకంగా సమగ్రంగా అభివృద్ధి జరగాలనేది కావాలి. చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా విశ్వనగరంగా కావాలంటే ఇంకా 1000 ఏళ్ళైనా కాదు. కాబట్టి 1000 ఏళ్ళ పాటు వచ్చేసి ఆంధ్రప్రదేశ్కు షిఫ్ట్ గానంటే అది ఇంకా అంతే అనమాట. రెండవది, ఈరోజు విజయవాడ, గుంటూరు ప్రాంతంలోనే అనేక ఇంజనీరింగ్ కాలేజీలు వాళ్ళు మూసుకొని ఫ్రీగా ఇస్తామనే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి పరిపాలన సరే, రాజధాని నిర్మాణం అది జరుగుతూ ఉంటుంది. నువ్వు పరిపాలన సాగించే దానికోసము ఎన్టీ రామారావు గారు మాండలిక వ్యవస్థ పెట్టినప్పుడు అన్ని మండల ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులు మొత్తం అంతా రాష్ట్రంలో కట్టినాక ఉన్న పరిపాలన చేశారు. మొత్తం వచ్చి షిఫ్ట్ చేశాడా? మాండలిక వ్యవస్థ పెట్టాడు. తర్వాత వారికి షిఫ్ట్ అయిపోయాయి. కొన్ని రెంటెడ్ రూమ్ తీసుకున్నారు, కొన్ని చోట్ల అవైలబిలిటీ తీసుకున్నారు, తర్వాత కట్టుకుంటూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటుంది. దానికోసం వచ్చేసి ఇంకా అది అయిపోయినంత వరకు నువ్వు ఇక్కడనే ఉంటావంటే నిన్ను విజిటింగ్ సీఎంగా భావిస్తాను. నువ్వు అక్కడ పోతే తప్ప పరిపాలన సాగదన్నమాట అక్కడ. కాబట్టి ప్రధానంగా తప్పు అక్కడనే జరుగుతూ ఉంది. అది చూసుకోకుండా ఎంతసేపు ఆయనకు రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది మనకు తెలియకుండానే ఓవరాల్గా కనపడుతుంది. ఈ యొక్క రాజధాని రూపంలో ఆ రైతుల భూములతో ఏదో రైతులకు కొంత ఇచ్చినట్టుండి సింగపూర్ వాళ్ళతో కంప్లీట్ కొంత వచ్చేసి దాంట్లో ఏదో పైసలు రాబట్టుకోవాలా అనే ఒక తత్వంతో దాన్ని
దానికి చెప్తే బాగుంటుంది. మీరు రైతులు Capital స్వచ్ఛందంగా అనేది వాళ్ళు పేరు ఇస్తా చెప్పి, ఉంటే భూములు ఇస్తా ఉంటే సరే రైతులు ఇవ్వద్దు రాజధాని అంత అవసరం లేదా? అని చెప్పేసి మీరు Even- మనసులో పెట్టుకొని Okay, మాట్లాడుతూ right, ఉన్నారు. right. ఇలా తాతకు రైట్ రాజారాం యాదవ్ గారు, తులసిరెడ్డి గారిని పూర్తి చేయండి. ఆ లోపల ఒంగోలు నుంచి ప్రకాష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రకాష్ గారు చెప్పండి. హలో, చెప్పండి ప్రకాష్ గారు. నేను కటారి శ్రీనివాస్ గారు మాట్లాడిన దాని గురించి ఏకీభవిస్తున్నానండి. చెప్పండి. మన ఎన్టీ రామారావు తెలుగువారి ఆత్మగౌరవం అనే దీనితోటి పార్టీ పెట్టాడు. ఈయన చంద్రబాబు గారు తీసుకెళ్లి మన ఆంధ్ర రాష్ట్రంలోనో ఇన్ని భారతదేశంలోనో ఈయన అనుకునే విశ్వనగరాన్ని కట్టి ఇంజనీర్లు లేరా, ప్లాన్లు ఇచ్చేవాళ్ళు లేరా? ఇప్పుకోసారి సింగపూర్ పోయి మాస్టర్ ప్లాన్ చేస్తున్నాను అనేది మన ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతీయటం, అసలు ఇక్కడ ఎవరు లేరు అన్నట్టుగా క్రియేట్ చేయటం. రెండోది, చంద్రబాబు గారు ఉన్నంత కాలం ఒక పరిశ్రమ కానీ ఏమీ రాదు. ఆయన ఎవరిని నమ్మడం. నువ్వు గాంధీ గారు చెప్పినట్టు 90 మంది నిర్దోషిని తప్పించుకున్నా ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనే థీరీ ప్రకారం ఇక్కడ ఈయన ఏం చేస్తుంటాడు, రుణమాఫీ అన్నాడు. రైతులు రైతు అనేవాడు సైనికుడు కన్నా గొప్పవాడు. ఏదన్నా కొద్ది గొప్ప అవినీతి అనేది జరగకుండా ఎట్లా ఉంటుంది, ఈయన ఇచ్చే రుణమాఫీ ఎగ్గొట్టడం కోసం డబ్బులు ఆళ్ళు తినేస్తున్నారు వీళ్ళు తినేస్తున్నారు అని చెప్పి కాలక్షేపం చేయటం అదొకటి. రెండోది, ఈ ఇంకా ఆయన ఉన్నంత కాలం అయితే నమ్మకం అనేది క్రియేట్ చేయలేడండి ఆయన ఎవరిని. ఆ విధానంలో ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైన పరిశ్రమలు కానీ ఎవరు పక్కన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు రావక్కర్లా, ఇక్కడ చిన్న చిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక మంచి పాలసీ పెట్టి క్రియేట్ చేస్తే చిన్న చిన్న పరిశ్రమలు రాష్ట్రం మొత్తం యువత చాలా మంది ఉంది రెడీగా డబ్బులు పెట్టుకొని పరిశ్రమలు పెట్టుకోవడానికి. వాళ్ళని ప్రోత్సహిస్తే బాగుంటుంది. జనాన్ని ఫస్ట్ 13 జిల్లాలు. ఓకే, ఇక భద్రం హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. భద్రం గారు చెప్పండి. నమస్తే అమ్మా, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్తే. చెప్పండి. ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టాలంటే 8-9 నెలలు కనీసం పడుతుంది అన్నది కామన్ సెన్స్ అన్న. ఇట్ ఈస్ నాట్ రాకెట్ సైన్స్. ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి మినిమం 8-9 నెలలు పడుతుంది అనేది ఇట్స్ ఎ కామన్ సెన్స్. ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్. అక్కడ ఉన్న పెద్దలందరూ కానీ లేదా చాలా మంది విమర్శ చేస్తున్న పెద్దలందరూ కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రం కానీ అంటే నేను ఎవరిని సపోర్ట్ చేయడానికి మాట్లాడట్లేదు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ ఎవ్రీబడి నోస్ దట్. బయటికి ఎలా చెప్పినా రాష్ట్రానికి, రోడ్డు మీద ఉన్న రాష్ట్రానికి, అసలు ఏమీ లేని రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మించడం అంటే నేను ఇంట్లో కూర్చుని మీరు స్టూడియోలో కూర్చుని కబుర్లు చెప్పినంత ఈజీ కాదమ్మా. అది అందరికీ తెలుసు, పెద్దలందరికీ తెలుసు. నెక్స్ట్, ఆల్రెడీ 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక హైదరాబాద్ లాంటి సిటీ, డెవలప్డ్ సిటీ, ప్రపంచ స్థాయి నగరం, మిగులు బడ్జెట్ ఉన్న ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ లో రోడ్ల మీద ఉన్న గోతులు పూడ్చుకోవడానికి కూడా కనీసం అంటే శక్తి కెపాసిటీ లేని ఒక దిక్కుమాల ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తున్న పెద్ద ఆయన అక్కడ రెడ్డి గారు అక్కడ రాష్ట్ర రాజధానే లేకుండా చంద్రబాబు నాయుడు ఏమి పనిచేయట్లేదు అని చెప్పడం అసలు దిగజారుడితనానికి పరాకాష్టం. అది చాలా తప్పు. విమర్శించాలంటే ఒక అడ్మినిస్ట్రేషన్ మీదో లేకపోతే పాలసీస్ మీద విమర్శించచ్చు, కానీ అసలు గాలిలో ఉన్న రాష్ట్రం, ఎంత దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రం విభజన జరిగింది, ₹1 కూడా లేకుండా ఎంత అన్యాయమైన పరిస్థితుల్లో విభజన జరిగింది అన్నది అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. అండ్ ఇంకొక మాట, కటారి శ్రీనివాస్ గారు ఇందాక అన్నారు, అది వెంకయ్య నాయుడు గారు చెప్పారని చెప్పి ఆయన రెఫర్ చేశారు. అది వెంకయ్య నాయుడు గారు చెప్పినా, సాక్షాత్తు మహాత్మా గాంధీ గారు చెప్పినా, రామకృష్ణ పరమహంస చెప్పినా తప్పేనమ్మా. ఎందుకంటే ప్రపంచం అంతా ఆటోమేటిక్ గా అభివృద్ధి చెందిపోయింది, కుక్కపిల్ల తోకూపితే అని చెప్పాను నేను. కుక్కపిల్ల తోకూపితే 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుక్కపిల్లలాగా ఎందుకు తోకలోపలేదు? కేవలం 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు అలా చేయగలిగారు? సో అభివృద్ధి జరుగుతుందమ్మా, కానీ దాన్ని క్యాప్చర్ చేసుకోవడంలోనే నాయకుడి తాలూకా లక్షణాలు ఉంటాయి. 12 టీములు పోటీ పడితే ఒక టీమే వరల్డ్ కప్ గెలుస్తుంది. మరి ఆ కుక్కపిల్ల ఫార్ములా ప్రకారం అయితే 12 మంది కెప్టెన్లు కుక్కపిల్లలు కావాలి కదా, ఒక కెప్టెన్ ఎందుకు గొప్పవాడు అవుతాడు? సో అభివృద్ధి అనేది ప్రపంచంలో ఆటోమేటిక్ గా జరుగుతుందమ్మా. రైట్ భద్రం గారు, రైట్ భద్రం గారు. ఒక్క నిమిషం, ఇంకో కాలర్ కూడా ఉన్నారు. హైదరాబాద్ నుంచి కేఎస్ రావు గారు ఉన్నారు. కేఎస్ రావు గారు చెప్పండి. గుడ్ మార్నింగ్. ఓకే చెప్పండి. ఈయన ఎట్లయిపోయిందంటే ఇప్పుడు పరిస్థితి ఈ కేవలం మాస్టర్ ప్లాన్ తీసుకోవడానికి ఆయన సింగపూర్ వెళ్ళటం అనేది ఒక ఎవరికి అర్థం కాని విషయమమ్మా. కాకపోతే ఇక్కడ డెవలప్ చేయడానికి, రాజధాని డెవలప్ చేయడానికి ఉన్న సమస్యలని పక్కన తీసేసి
కేవలం అంతా సింగపూర్కి సార్లు వెళ్ళటం, అదే కేవలం దీని ఉద్దేశం ఉన్నట్టుగా, అదే తప్పితే ఇంకా ప్రజలకు ఇంకా వేరే సమస్యలే లేవన్నట్టుగా అంత దూరం వెళ్ళటం దీనికోసమే కాకుండా ఇక్కడ ఇండియాలో ఇంతవరకు పెద్ద చెప్పారు మన హైదరాబాద్ నగరం ఎట్లా అభివృద్ధి చెందించి ఎవరు కట్టారు, ఎవరు దీన్ని ప్రతిపాదించారు, మోసగుండా మన విశ్వేశ్వరయ్య గారు, లేకపోతే మొన్న ఇతను ఎవరు కేసీఆర్ గారు బాంబే నుంచి ఆయన అభివృద్ధి మధ్య తీసుకొచ్చారు. ఇక్కడ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మా శ్రీనివాస్ గారు చెప్పినట్టు దుబాయ్ బుర్జ్లో మొత్తం ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇండియన్సే. అదే కాకుండా ఇక్కడ ఇండియన్ కాంట్రాక్టర్స్, ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ని తీసుకొచ్చేసేసి వాళ్ళకు బిఓఓటీ బేసిస్లోనో లేకపోతే ఇంకే రకంగా వాళ్ళు ఇన్వాల్వ్ చేసేస్తే అసలు గవర్నమెంట్కి ఇది లేకుండా, ఏమాత్రం సమస్య లేకుండా, ప్రజల మీద బరువు పడకుండా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. కాకపోతే ఇప్పుడు మిగిలిన సమస్యలు, ప్రజలు రోజువారీగా ఉన్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని పక్కన పెట్టేసేసి కేవలం రాజధాని అని చెప్పి ఏ సమస్య తీర్చకుండా కేవలం రాజధాని మీద టైం పాస్ చేసే వ్యవహారం కనబడతా ఉంది. ఓకే, రైట్ కేశరావు గారు. ముందు కటారి గారు మీరు చెప్పండి. భద్రం గారు మాట్లాడింది పాపం. భద్రం గారు లాంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గాలిలో ఉంది, అక్కడ ఏమీ లేని ఇబ్బంది ఆయన అది అంగీకరిస్తూ ముఖ్యమంత్రి గారు ఇంకా ఆకాశంలో పెడుతున్నారని తెలుసుకోమని చెప్తున్నాం. ఇది అక్కడ ఏమీ లేదయ్యా, దాన్ని అభివృద్ధి చేయడానికి ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ కట్టాలంటే 8 నెలలు పడుతుందని ఆయనే చెప్తున్నారు. మరి రాజారాం గారు 5 ఏళ్ళలో ఆకాశ ఆర్మీలు నిర్మించేస్తాం, మొత్తం 1 లక్ష కోట్ల 5 లక్షల కోట్లు పెట్టని చెప్తారు. ఒకదానికోటి కాంట్రడిక్షన్ ఉంది. మొదటిది. 2 హైదరాబాద్ అభివృద్ధి గురించి లేదా సాఫ్ట్వేర్ ఇక్కడ రావటం ఆంధ్రప్రదేశ్ గురించి వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక 30 ఏళ్ళుగా, ఇది వాళ్ళ కొత్తగా కాదు, ఇక్కడ ఇంజనీరింగ్ ఎడ్యుకేషను కొన్ని లక్షల మంది ఇంజనీర్లు ఇక్కడ ఉత్పత్తి అవుతున్నారు. అది రామయ్య గారు లాంటి వాళ్ళు కావచ్చు, లేదా ఆ రోజుల్లో విజ్ఞానం రత్తయ్య గారు లాంటి వాళ్ళు, ధన లాంటి వాళ్ళు కావచ్చు. ఇంజనీరింగ్ విద్య మీద విపరీతమైన వ్యామోహం ఈ రాష్ట్రంలో ఉంది. మొదటి నుంచి కూడా ఆంధ్రులు అంటేనే ఇంజనీర్లుగా 40 ఏళ్ల నుంచి ఇంజనీర్లు పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్నారు. మ్యాన్ పవర్ తక్కువగా వచ్చింది. టెక్నాలజీ ప్రపంచం అంతా పెరుగుతున్న టెక్నాలజీకి వీళ్ళు బయటపోయి చేసేవాళ్ళు ఇక్కడ ఉద్యోగాలకు అవకాశాలకి కంపెనీలు ఇక్కడ వచ్చి పెట్టినాయి. ఇక్కడ పెట్టడం వల్ల తగ్గుతాయని చెప్పేసి. అట్లనే హైదరాబాద్ ఒకటే రాలా. వారు అనుకుంటున్నారు ప్రతి రాష్ట్రంలో బోల్డ్ అంతా ఐటీ సెక్టర్ వాళ్ళు అభివృద్ధి అయింది. వారు అంటే ప్రతి రాష్ట్రం, గుజరాతే కాదు, లేకపోతే బాంబే కాదు, పూణే కాదు, నాగపూర్ కాదు, కర్ణాటక, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ప్రతి రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి. మనం ఎక్కువ ప్రచారం చేసుకున్నాం. ఒకసారి బిల్గేట్స్ తెచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటే మొత్తం ఐటీ అంతా హైదరాబాద్ ఉందనుకొని ఒకసారి వెళ్ళి చూడాలి. భద్రం గారు అంటారు, చెన్నై వెళ్ళండి, ఓఎంఆర్ రోడ్ అంటారు, ఓల్డ్ మహాబలిపురం రోడ్ అని, కొన్ని వేల కంపెనీలు హైదరాబాద్ కంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి చెన్నైలో. ఇది మనం బయట ప్రపంచం మనం చూస్తే ఐటీ అనేది హైదరాబాద్ ఒక్కదాని అభివృద్ధి కాలేదు. ఇక్కడ అభివృద్ధి కావడానికి చంద్రబాబు గారి ప్రత్యేకమైనటువంటి, కాబట్టి కొన్ని బిల్డింగ్లు కట్టి ఉండొచ్చు, కొంత క్విక్గా అప్పుడు యంగ్ చీఫ్ మినిస్టర్ కాబట్టి కొంత ఉత్సాహంగా పనిచేసి ఉండొచ్చు. దానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బోర్డు ఉంది, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు. కాబట్టి నేను అర్థం చేసుకోవచ్చు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని. ఇందాక సింగపూర్ గురించి చర్చ వచ్చింది. ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి అక్కడ ఆయన ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. వాస్తవంగా ఇవాళ కష్టపడి పనిచేసే శక్తి ఉన్న చావ ఉన్నటువంటి యువత అక్కడ ఉన్నారు. న్యాచురల్ రిసోర్సెస్ కొంత ఉన్నాయి. చేయాల్సింది నాయకత్వం. అక్కడ పరిశ్రమలు నువ్వు పోయి చెప్తే ప్రజెంటేషన్ ఇస్తే రారు. అక్కడ రాయితీలు కావాలి, పన్ను రాయితీలు కావాలి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. దాని మీద దృష్టి పెట్టట్ల. అది కదా సమస్య మనం మాట్లాడుకుంటుంది. ఆ పరిశ్రమలు రావడానికి, పెట్టుబడులు రావడానికి అవసరమైనటువంటి మౌలిక వస్తువులు, రాయితీలు ఏర్పాటు చేయకుండా, దానికి అవసరమైన ప్రత్యేక హోదా తీసుకురాకుండా, మీరు ఏం చెప్పినా కూడా జీడిపి చెప్తే వాళ్ళ కింద నాకేం లాభం వస్తుంది కంపెనీ చూసుకుంటాడు తప్ప జీడిపి చూసి రారు. అదే అర్థం చేసుకోవాలని కోరుతాం. అజిత గారు, అసలు చంద్రబాబు నాయుడు గారు సామాన్యంతో కాంటాక్ట్ అవుతలేడు. ఎంతసేపు హైఫైలోనే ఉండేటువంటి రీతిగా ఉంటుంది తప్ప ఆయన పథకాలు. కాబట్టి మనం అందరం కోరేది, భద్రం గారితో మేము కోరేది, మేము కూడా చెప్పేది అదే. అయ్యా రాష్ట్రంలో ఏమీ లేదు, మీరు రాజధాని లేదని మీరే ఒప్పుకుంటారు. కాబట్టి రాజధానికి తాత్కాలిక ప్రాతిపదిక మీద రాజధాని ఏర్పాటు చేసుకొని పరిపాలన గ్రిప్పు తీసుకొని తదనుగుణంగా సామాన్యునికి అందుబాటులో ఉండేటట్టుగా ముఖ్యమంత్రి ఉంటే పరిపాలన సాఫీగా జరుగుతా అంటే ప్రజలందరూ మెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. మేము అట్లా సలహా ఇస్తున్నామండి భద్రం గారు. మేము ఆ రకంగా వేరే రకంగా మాత్రం మా దృష్టిలో లేదు. కాబట్టి హైదరాబాద్ తోటి పోల్చుకొని హైదరాబాద్ అంతా నగరం నిర్మిస్తామని అంటే ఒక్క రోజులో అయ్యే పని కాదు. ఇది 400 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఒక హైదరాబాద్ మహానగరం. కాబట్టి దేనికి దానికి కొంతనే ఉండదు. ఇవాళ ఐటీ రంగంలో కూడా ఇవాళ పూణే ఉన్నది, బెంగళూరు ఉన్నది, చెన్నై ఉన్నది, తర్వాతనే మన హైదరాబాద్కు వస్తూ వచ్చింది. కాబట్టి ఎక్కడ వారికి
చీప్గా అనుకూలంగా ఉంటుందో అక్కడ వారు పరిశ్రమలు పెట్టడానికి ఎవరైనా సహకరిస్తూ అంటారు. కాబట్టి ఆ ప్రాంతంలో కూడా రావాలనేది మా అభిలాష. కాబట్టి ఎవరం కూడా ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాలుగా ప్రజలందరూ అభివృద్ధి పరచాలి, తెలుగు వాళ్ళు అనేటువంటి ఒక అభిమానం మాకున్నది. కాబట్టి ఆ రకంగా అభివృద్ధి పరచమనేటువంటిదే మా యొక్క అభిలాష తప్ప వేరే రకమైనటువంటి ఒక అభిమానం లేదు. రాజారాం గారు, ఇవాళ ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు, మొత్తము నిత్య కృషి వలడు, కార్యదీక్ష గల వ్యక్తి, ఎవ్వరు మీరు 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 అనుకున్నట్లుగా జరగదు. మీరు ఏదైతే కళ్ళగంటున్నారో అక్కడ వారు ఫెయిల్ అవుతారు, మాకు అధికారం వస్తుందని కళ్ళగంటున్నారు, అది జరగదు ఖచ్చితంగా. ఒక బిల్ గేట్స్ని తీసుకురానికి హైదరాబాద్కి ఇలా బిల్ గేట్స్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు ఈ సమాజంలో. నేను ఏమంటే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోతే కూడా ఎయిర్పోర్ట్లో పట్టుకొని ఆయన అప్పుడే చూపించి మొత్తం కూడా కంప్యూటర్లో చూపించి అద్భుతంగా ఇక్కడ అవకాశం ఉందని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొచ్చి తెలుగు ప్రజలకి ప్రపంచ స్థాయి ఇవన్నీ తెచ్చిన నాయకుడు. ఆయనకు అనుభవం ఉంది, అద్భుతమైన నగరం తయారు చేస్తాడు. మొత్తం ఆంధ్ర ప్రాంతం రాజరంగ గారు కూడా నగరం తయారు చేసేదానికి అన్ని రంగాల్లో మీరు కోరుకున్న విధంగా జరుగుతుంది. ఓకే, తులసిరెడ్డి గారు చివరిగా చెప్పండి. ప్రజల స్పందన చూసాం, కొంతమంది ఏమో ఆంధ్రప్రదేశ్ ఇంకా గాల్లో ఉంది, చాలా అయోమయంలో ఉంది, ఒక రాజధాని లేకుండా విభజన జరిగిన తీరును కూడా ఈ పరిస్థితిలో ఉంటే మీరు రాజధాని నిర్మాణాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఈ చర్చలో అని చెప్పి కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో అక్కడ ఉన్న పరిస్థితిని కూడా చెప్తున్నారు, అక్కడ పాలన లేదు, ఈరోజు సామాన్యుడి బతుకు కష్టమైంది అని చెప్పి కొంతమంది అంటున్నారు. చివరిగా మీరు ఇచ్చే మనకి కాల్ చేసిన కాలర్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? చట్టంలోనే రాజధాని లేదు కాబట్టే రాజధాని గురించి ఒక సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 కింద రాజధాని నిర్మాణాని కోసము సెక్రటేరియట్కు, రాజ్భవన్కు, హైకోర్టుకు, శాసనసభకు, శాసనమండలికి, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని చెప్పేసి చట్టంలోనే చెప్పడం జరిగింది. కాబట్టి ఆ చట్టంలో ఉండేటి తెచ్చుకునే దానికి నువ్వు ఇంతవరకు డిపిఆర్ పంపించలేదు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు క్యాపిటల్కి సంబంధించి పంపలేదు. ఆడికి ఏదో కేంద్రం వచ్చేసి ఏదో 10,000 ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ముందు చట్టంలోనే అది పొందుపరచడం జరిగింది, లేదు కాబట్టే దానికి తెచ్చుకోవాలా. రెండవది, పరిపాలన షిఫ్ట్ కాని కారణంగా ఒక్క వ్యాట్ రూపంలోనే 5,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఖజానాకు పడాల్సింది తెలంగాణ ఖజానాకు పడుతుంది. చంద్రబాబు నాయుడు ఆయన కారుకు 100 రూపాయల పెట్రోల్ వేసుకుంటే 34 రూపాయలు వ్యాట్ వచ్చేసి తెలంగాణ ఖజానాకు పోతుంది. ఆ విధంగా పరిపాలన మారినందువలన 5,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఖజానాది తెలంగాణ ఖజానాకు పడుతుంది. మీకు రాష్ట్రానికి ప్రధానమైన ఆదాయ వనరు వచ్చేసి వ్యాటే. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేది ఎలా వస్తుంది? రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధానమైనది వ్యాట్, రెండవది ఎక్సైజు, మూడవది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషను, నాలుగవది మోటార్ వెహికల్ ట్యాక్స్. దీంట్లో 60 to 70% ఓన్లీ వ్యాటే. ఆ వ్యాట్ వచ్చేసి ప్రధానంగా వచ్చేది రాజధాని నుండి, ఏ రాష్ట్రానికైనా సరే, ఎందుకంటే అక్కడ సెక్రటరీలు ఉంటాయి కాబట్టి. కాబట్టి అటువంటి నువ్వు రాజధాని ఇంకా ఇక్కడనే ఉన్నంత వరకు నీకు వ్యాట్ రూపంలో అక్కడ రాజధాని ఇక్కడ ఉండడం వల్ల అక్కడ రాజధాని కట్టడము అవసరం లేదు, మిగతా చేయాలి, అది ప్రధానం కాదంటారు వాళ్ళే. మళ్ళీ ఇక్కడ రాజధాని ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి మనం రాజధాని కట్టొద్దని ఎవరు అనలేదు. కట్టమనే అంటున్నారు. సింగపూర్ ఎండ్ రావడం కాదు, ముందు ఇక్కడ రాజధాని కట్టండి. మాస్టర్ ప్లాన్ వచ్చేసి సింగపూర్ పోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు అది ఏదో అధికారి పంపిస్తే తెస్తాడు కదా, లేకుంటే వాళ్ళని తెమ్మంటే తెస్తారు కదా. దానికి పోయి నా వచ్చేసి కూర్చొని మార్పులు చేర్పులకు వచ్చేసి సింగపూర్కు ఫ్లైట్ వేసుకొని పోవాలి. నా వచ్చేసి పారిశ్రామిక విధానం ఇలా అనేక విషయాలు, ఇలా అక్కడ నుండి పెట్టుబడులు తీసుకోవడం కోసం కానీ అనేక విషయాల కోసం వారు పోవడం జరిగింది. ఇలా ఓన్లీ ఒక నమూనాను తీసుకోవడం కోసం పోయిందని చెప్పేసి మనం మాట్లాడితే ఎట్లా అండి? పారిశ్రామిక విధానమే ప్రకటించలేదు ఇంతవరకు. పారిశ్రామిక విధానమే ఇంతవరకు ప్రకటించలేదు. సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెక్షన్ 94 సబ్సెక్షన్ 1 ప్రకారం ట్యాక్స్ ఇన్సెంటివ్స్ రావాలా. ఆ ట్యాక్స్ ఇన్సెంటివ్స్కు కేంద్ర ప్రభుత్వం తెచ్చుకోలేదు, నువ్వు పారిశ్రామిక విధానమే ప్రకటించలేదు. ఇంకా కొత్తగా పరిశ్రమలు ఊరికే మా రాష్ట్రంలో పెట్టండి, మా రాష్ట్రంలో పెట్టండి అంటే ఏ విధంగా పెడతారు? పారిశ్రామిక విధానమే ప్రకటించకుండా, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ రాకుండా. కాబట్టి చేయాల్సిన పని చేయకుండా చెయ్యకూడని పని వచ్చేసి ఊరికే ఊహాలోకాల్లో వివరిస్తూ ఏదో పాపం ఆయన వచ్చేసి విష్ణునగరం కడతామంటే పాపం మిగతా వాళ్ళందరూ ఏదో అడ్డుకుంటున్నట్టు ఒక విధమైనటువంటి ఆ హిస్టీరియా పేషెంట్ వచ్చేసి సమాజం అందరూ తన వైపు చూడాలని చెప్పేసి
డాక్టర్ పరిభాషలో హిస్టీరియా పేషెంట్ ఆ సానుభూతి కోసము తపన పడతా అన్ని వివిధ మేనేజం చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఏదో ఈయన పెద్ద తెస్తాన్నట్టు మిగతా అడ్డుపడుతున్నట్టు ఆ సింపతి కోసం గెయిన్ చేసే ఆ ప్రయత్నాలు చేస్తున్నాడు తప్ప దీంట్లో ఏం కాదు. ఇది రాష్ట్రానికి చాలా చెరుపు చేస్తుంది. తాతకు దగ్గు నేర్పాల్సిన అవసరం లేదు. ఇలా ఒక మానియా పెట్టుకొని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గురించి మానియా పెట్టుకొని అక్కడ ఆంధ్రప్రదేశ్కు మేలు జరగదని కూడా మనం ఒప్పుకోకపోతే అది ఖచ్చితంగా హిస్టరీ. థ్యాంక్ యూ రాజారాం గారు, తులసిరెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, కటారి శ్రీనివాసరావు గారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజధాని కట్టడానికి ఎవరికి కూడా అభ్యంతరం లేదు. ఎంత త్వరగా రాజధాని అయ్యి పరిపాలన అక్కడి నుంచి సాగితే రాష్ట్ర ప్రజలకి అంత మేలు జరుగుతుంది అని అనేది ఈరోజు ఓపెన్ టాక్లో వచ్చిన అభిప్రాయం. అయితే రాజధాని కట్టకుండా మాస్టర్ ప్లాన్ల పేరుతోటి కాలక్షేపం చేస్తూ సింగపూర్ పర్యటనలతో ఒక పక్క ఖజానా ఆందోళనకరమైన పరిస్థితిలో ఉంటే సింగపూర్ పర్యటనలతో కాలక్షేపం చేయడాన్నే ఇక్కడ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు us.